శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, జ్ఞానము వలన వచ్చే వైరాగ్యము మనకు జీవితంలో ఆధ్యాత్మికతకు గాని జీవించటానికి గాని ఉపయోగపడుతున్నదా, లేక వైరాగ్యము వలన వచ్చే జ్ఞానము మనకు ఉపయోగపడుతున్నదా? కొంచెం వివరించగలరు? అంటే జ్ఞానం విని తెలుసుకోవటం వలన వచ్చేటువంటి వైరాగ్యం మనకి జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని లేదా జీవిత నడకలో తప్పులు చేయకుండా మంచిగా బ్రతకటానికి గాని ఉపయోగపడుతున్నదా? ఇక్కడ లేదా వైరాగ్యం వలన వచ్చే జ్ఞానం మనకు ఉపయోగపడుతుందా? అంటే ముందు జ్ఞానం వలన వైరాగ్యం వస్తుందా, వైరాగ్యం వలన జ్ఞానం వస్తుందా? అసలు ఏది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇది వీరి యొక్క సందేహం. దీన్ని కొంచెం వివరించగలరు అన్నారు. ఇక్కడ మనం ఏ పదాలు మాట్లాడుకుంటున్నా ఆధ్యాత్మికతలో తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానం వలన వైరాగ్యం వచ్చిందా, ఆ వచ్చిన వైరాగ్యంతో మనం బతుకుతున్నామా అంటే తప్పులు చేయకుండా ప్రశాంతంగా, లేదు వైరాగ్యం వలన జ్ఞానం వచ్చిందా, దీనివల్ల మనం ఈ మార్గంలో బతుకుతున్నామా? ఇంతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. జ్ఞానము వైరాగ్యం అంటే ఏంటి? అసలు మనం అన్నిటికీ పదాలు పెట్టుకోవటం జరిగింది, భాష ఉంది. ఆ పదాల అర్థం ఏంటి ముందు అది తెలుసుకోవాలి. ఏ స్థాయిలో ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాం అంటే పదాలను మనం ఉపయోగించే విధానాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనకు అర్థమయ్యే విధానం, ఆచరించే విధానం ఉంటుంది. ఇప్పుడు జ్ఞానము అనేది ఏంటి అంటే, మామూలుగా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు కూడా అది జ్ఞానమే. రోజువారీ మనం బ్రతకడానికి చేసే పనులకు కూడా జ్ఞానమే ఉండాలి. టీ పెట్టుకోవడానికి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, కూర వండటానికి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అలా శరీరాన్ని శుభ్రపరుచుకొని రోజు ఆరోగ్యవంతంగా ఉండటానికి, మంచి ఆహారం తినడానికి దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే తెలియుట. అలా రోజు అన్ని తెలుసుకుంటూ బతకాలి. అన్ని జ్ఞానం కిందే వస్తాయి. కానీ జ్ఞానం అనే పదము ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థాయిలో ఉంటుంది. రోజువారీ జీవితం కూడా జ్ఞానం. ఇప్పుడు జంతువులకు కూడా జ్ఞానం ఉంది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, అవి ఎలా బతకాలో ఆ బతకడానికి అవసరమైన జ్ఞానం వాటికి ఉంది. జంతువులు కూడా తినవలసినవే తింటే, తినగలిగినవే తింటే, తింటే బ్రతికేవే తింటే, తినకూడనే తినవు. ఆ జ్ఞానం వాటికి ఉంది. అవి కూడా వాటిని సంరక్షించుకుంటాయి. ఆ జ్ఞానం బ్రతుకు తెరువుకు అవసరమైన బ్రతుకు జ్ఞానం జంతువులకి ఉంది, మనుషులకి ఉంది. అది కూడా జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియట. కానీ ఆధ్యాత్మికతలో జ్ఞానము అంటే ఏంటి అంటే సంపూర్ణముగా తెలియట. అంటే ఇంకా ఏది తెలుసుకుంటే, ఎంత తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన అవసరం లేకుండా ఒక నిశ్చల స్థితి, నిర్మల స్థితి, అంటే మనసు ఆగే ప్రశాంత స్థితి వస్తుందో, మనిషి సంతృప్తి పడే ఒక ప్రశాంత స్థితి వస్తుందో, అది జ్ఞానము. అది నిజమైనటువంటి సంపూర్ణ జ్ఞానం. జ్ఞానం మిగిలిన జ్ఞానం కాదా అంటే అందులో పాక్షికంగా తెలుసుకున్నప్పుడు జ్ఞానము ఒక పుస్తకం అనుకోండి. సపోజ్ జ్ఞానం అంటే ఉదాహరణకి చెబుతున్నా, జ్ఞానము అనేది ఒక 1000 పేజీల పుస్తకం అనుకోండి. అందులో 1 పేజీ చదివినా జ్ఞానమే, 2 పేజీలు చదివినా జ్ఞానమే, 3 పేజీలు చదివినా జ్ఞానమే. 1000 పేజీలు చదివేస్తే సంపూర్ణ జ్ఞానం. అందుకని జ్ఞానము ఆధ్యాత్మికతలో మాట్లాడబడుతున్నప్పుడు సంపూర్ణ జ్ఞానం. అంతే తప్ప అది చెప్పేవాళ్ళు జ్ఞానులు, లేదా అది బోధించేవాళ్ళు జ్ఞానులు, లేదా పుస్తకాలు ముందు పెట్టుకుని అందులో చదివి మనకు అర్థాలు చెప్పేవాళ్ళు జ్ఞానులు, లేదా చదువుకుంటున్న మనమే జ్ఞానులు అని మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకోకూడదు. ఎవరికైనా తగిలించేసుకుంటుంటారు బిరుదులు, జ్ఞానులు అని. జ్ఞానం అనేది సంపూర్ణత్వం. 1000 పేజీలు చదివేస్తే అంటే అర్థం అవడానికి 1000 పేజీలు అన్నది, పేజీలుగా కాదు. జ్ఞానము యొక్క సంపూర్ణత్వం ఏంటి, ఎంతవరకు అంటే ఏది తెలుసుకుంటే, ఎంత తెలుసుకుంటే ఇక తెలుసుకోవాలని అనిపించదో, ఇక చాలు అని తృప్తి పడిపోతుందో మనసు, ఇక హాయిగా శాంతిగా జీవిద్దాం,
ఒక ప్రశాంతంగా ఉందామనేటువంటి స్థితి వస్తుందో, ఇంకెంతకంటే అసలు తెలుసుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు, ఇంకెంత ముందుకెళ్ళినా తెలుసుకునేది ఏమీ లేదు, ఎక్కడితో సమస్తము అయిపోయింది అనేటువంటి భావన, ఒక పూర్ణ భావన కలుగుతుందో, అది కూడా మనలో మనకి, అది జ్ఞానము. ఎవరికి వాళ్ళకి. వాళ్ళు జ్ఞాని అంటే ఏంటి? ఇప్పుడు నేను సంతృప్తిగా ఉంటాను, జీవనపరంగా మానసికంగా ఎప్పుడూ సంతృప్తిగానే జీవిస్తాను. ఆ సంతృప్తికి వస్తువులు, విషయాలు, మనుషులు, పరిస్థితులు అన్ని సమకూరుతున్నాయా లేదా నాకు సంబంధం లేదు. సమకూరినా సమకూరకపోయినా ఎంత సమకూరితే అంత సంతృప్తిగా ఉంటాను. అది జ్ఞానం. అసలు సమకూరకపోయినా సంతృప్తిగా ఉంటాను. ఇప్పుడు అన్నం దొరకలేదు అయినా సంతృప్తిగా ఉంటాను. ఎందుకంటే ఇక్కడ దొరకటం దొరక్కపోవటం అనేవి ఉంటాయి. ఇక్కడ పుట్టుకుంటుంది, మరణం ఉంటుంది. ఇవన్నీ నాకు అర్థమైంది. ఇక్కడ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఇవన్నీ నాకు అర్థమైంది. సృష్టి తీరంతా నాకు అర్థమైపోయింది. ఇక్కడ సుఖ దుఃఖాలన్నీ నాకు అర్థమైపోయింది. అందుకని జ్ఞానం ఏం చేస్తుంది అంటే అది సుఖమైనా దుఃఖమైనా తృప్తిగానే ఉంటుంది. ఇది ఇక్కడ ఎలాగే ఉంటుంది అని అర్థమైనా నాకు ఇంక విశేషం ఉంది. అటువంటి సంతృప్తి, అన్ని సమకూరితే వచ్చే సంతృప్తి కాదు, లేదా సమకూరటంలో కొద్దిగా తగ్గినా సర్దుకొని సంతృప్తి పడే సంతృప్తి కాదు. అది సుఖమైనా దుఃఖమైనా, అది బాధ అయినా కష్టమైనా, జ్ఞానమునకు అది బాధ కాదు, జ్ఞానమునకు అది దుఃఖము కాదు. అందుకే జ్ఞానులకు సుఖ దుఃఖములు సమానము అని చెప్తూ ఉంటారు. జ్ఞానులకు సుఖ దుఃఖములు సమానము. ఎందుకు సమానము అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అర్థమైనాక, అది శరీర ధర్మాలని చూస్తున్నాను తప్ప జ్ఞానంలో నా సంపూర్ణత నాకు తెలిసినాక ఇంకా తెలుసుకోవలసిన అవసరమే లేని స్థితికి వెళ్ళిపోయినాక, ఒకవేళ వెళ్ళిపోవటం అంటే ఏంటి అని కొత్తగా వినేవాళ్ళు ఉంటే, నేను అనంత ఆత్మశక్తిని, నేను శక్తి స్వరూపమును. శరీరం ఇలా నడుస్తూ ఉంటుంది, ఇలా సాగుతూ ఉంటుంది. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు వెళ్ళి ఒక చోట పుట్టింది, ఒక చోట అంతమైపోయింది. అది శరీర ధర్మాలు, అవి సృష్టి ధర్మాలు. ఆ సృష్టి ధర్మాలు కూడా మారవు. సృష్టి ధర్మాలు కూడా మారవు అనే జ్ఞానం నాకు తెలుసు కనుక నాకు మరణం భయము కాదు, దుఃఖము కాదు, నాకు పుట్టుక ఆనందము కాదు, హాయి కాదు. అన్నీ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఇది ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఇది ఇలాగే ఉంటుంది. ఇది సహజంగా సాగుతూనే ఉంటుంది. నాకు ఎలా సాగుతుందో అందరికీ అలాగే సాగుతుంది, అందరికీ ఎలా సాగుతుందో నాకు అలాగే సాగుతుంది అనేటువంటి శరీరపరమైనటువంటి సృష్టి ధర్మం కానీ, లేదా అనంత ఆత్మశక్తి తత్వం, నేను నా ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి అని, నేను ఆ శక్తి స్వరూపమని తెలుసుకునే సంపూర్ణత కానీ, నేను ఆ శక్తి స్వరూపమని అందులో కలిసిపోయినాక ఇంకా ఆగిపోద్ది అక్కడ. అది పూర్ణ జ్ఞానం. ఎలాగైనా పూర్ణ జ్ఞానం అర్థమైనప్పుడు జీవితం ఎప్పుడు సమత్వంతో సాగుతుంది. సమత్వం అంటే ఏంటి? దుఃఖము ఎలా తీసుకున్నానో సుఖం అలాగే తీసుకుంటాను, సుఖం ఎలా తీసుకున్నానో దుఃఖం అలాగే తీసుకుంటాను. ఎందుకంటే సుఖ దుఃఖ భావన లేదు, సుఖం కోసం వెంపర్లాట లేదు, దుఃఖాన్ని తరిమేయాలన్నదే లేదు. నేనున్న స్థితిలో నా మీదుగా ఏది వెళ్ళిందో దాన్ని స్వీకరించాను అంతే. ఇప్పుడు వేసవకాలం వచ్చింది, ఎండలు పెరిగినాయి, అసలు మనిషి ఏం చేయగలడు? ఏమి చేయలేడు. నేను దుఃఖపడుతున్నాను అంటే అది నీ దుఃఖం అంతే. ఎండలు అలాగే ఉంటాయి. వర్షాకాలం వచ్చింది, అది అలాగే ఉంటుంది. శీతాకాలం వచ్చింది, అది అలాగే ఉంటుంది. భౌగోళిక పరిస్థితులను అసలు మనం ఎవరూ ఏమీ చేయలేం. అప్పుడు జ్ఞానికి ఇది ఎలా ఉంటుంది అని అర్థమైనప్పుడు వాటిని శరీరం అనుభవిస్తుంది, శరీరానికి తెలుస్తుంది. కానీ ఇది ఎలాగే ఉంటుందని ఒక నిశ్చల నిర్మల స్థితి ఒకటి అతని అంతరంగంలో చెప్పు చెదరకుండా ఉంటుంది. అలానే వెళ్ళి జ్ఞాని రైలుకి బస్సులకి ఎదురున్నాడు. ఓ వేసవకాలంలో ఎండలో తిరిగేసి వడదెబ్బలు కొట్టించుకోడు, వర్షంలో తడిసిపోవాలని ప్రయత్నించడు, చలికి విరుసుకుపోవాలని ప్రయత్నించడు. వాటన్నింటి నుంచి సహజ రక్షణ దొరికితే రక్షించుకుంటా ఉంటాడు. దప్పుకుంటూ కప్పుకుంటాడు, గొడుగుంటే వేసుకుంటాడు. ఎలా బతకాలో అలాగే బతుకుతాడు. కానీ దాని పట్ల దుఃఖ భావన సుఖభావన ఏర్పరచుకోడు. మిగిలిందంతా మామూలుగానే ఉంటుంది. ఇది జ్ఞానం. దాన్ని మహాత్ములు ఏం చెప్పారంటే, జ్ఞాని ఎలా జీవిస్తాడు అంటే, జ్ఞానము కలిగిన వారిని జ్ఞాని అంటారు. ఎలా జీవిస్తాడంటే తామరాకుపై నీటి బొట్టులా అక్కడే ఉన్నాడు, అదే చేస్తున్నాడు. స్త్రీలైనా పురుషులైనా అందరు మనుషుల్లానే కనపడుతున్నారు. వాళ్ళు కూడా బంధం ఉన్నట్టు కనపడతారు, వాళ్ళు కూడా బాధలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బాధను మనం చూస్తాం కనుక.
కానీ వాళ్ళు అన్నింటినీ అంతరంగంలో సమంగా తీసుకుంటున్నారు. అంతరంగంలో దేనితోనూ బంధం లేదు. బంధం అంటే నేను బాధపడిపోతున్నాను, నేను దుఃఖపడిపోతున్నాననే భావన లేదు, లేదా నేను సుఖపడిపోతున్నాననే భావన లేదు. శరీరధారులందరూ ఇలా ఇక్కడ జీవించి జీవితాన్ని వదిలేస్తారు. ఆ జీవితంలో శరీరములకు అనుకూలతలు వ్యతిరేకతలు రెండు తగులుతూ ఉంటాయి. రెండింటినీ సమంగా స్వీకరించుకుంటూ వెళ్ళిపోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదనేటువంటి అనంత సృష్టి జ్ఞానం తెలుస్తుంది. అది శరీరపరంగా, సృష్టిపరంగా. అలా తెలుస్తూ నేను అనంత ఆత్మశక్తిని, నాలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, అదే సృష్టి శక్తి, విశ్వశక్తి అనేటువంటి ఎరుకను పొందుతారు. అది సాధనతో, అంటే తనలోకి తాను ప్రవేశించి. అది సత్యమే, కొత్తగా కనుగొనేదేం కాదు. ఆల్రెడీ మనలో ఉన్నది, మనం బ్రతికున్నామంటే ప్రాణశక్తి ఉంది. కాబట్టి అది పొందినప్పుడు సృష్టి మొత్తం ఉన్నది ఒకే శక్తి, దానికి అసలు మరణమే లేదు. మరణమని మనం భావించుకుంటుంది శరీరానికి జరిగేటువంటి మార్పులు. చిన్నతనం నుంచి శరీరం మార్పులకు లోనవుతూనే ఉంది. బాల్య కౌమార వార్ధక్య దశలు సాగుతూ ఒక దశలో అంతమైపోతుంది. అంటే కనపడకుండా పోతుంది, ఇంకా దానిపైన అయిపోయింది, దాన్ని పూర్తి చేయటం, కాల్ చేయటం. కానీ ప్రాణశక్తిగా దానిని బ్రతికించి ఉంచి ఆ శరీరానికి ఆధారమై ఉన్నటువంటి శక్తికి నశింపలేదు. ఆ శక్తి సృష్టి మొత్తం ఏకంగానే ఉంది, సర్వంగానే ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, అనంతంగా ఉంది, అఖండంగా ఉంది. ఆ శక్తి నేనే అన్న అనుభవాన్ని నేను పొందినప్పుడు అది సంపూర్ణ జ్ఞానం. అప్పుడు ఇంకా శక్తినే నేనైతే నా శరీరం మరణిస్తుందని భయం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ నాకు ఎందుకుంటే నాకు మరణం లేదుగా. అప్పుడు శరీరము నేను ధరించిన బట్టలు లాంటిది. రోజు బట్టలు మార్చుకుంటాం మనం. చెమటలు పెట్టేసి బట్టలు వేసుకున్నాక, దుమ్ము దులిపడి పనులన్నీ చేసుకున్నాక, ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేసుకొని స్నానపానాదులు చేసుకొని చక్కగా మళ్ళీ కొత్త బట్టలు వేసుకుంటాం. అంటే ఉతికిని బట్టలు వేసుకుంటాం. ఈ బట్టలను మళ్ళీ శుభ్రపరుచుకుంటాం. ఆ చెమట దుమ్ము ధూళి వదిలించుకుంటాం. అలా శరీరానికి వదిలించుకుంటాం, అలా బట్టలకే వదిలించుకుంటాం. ఇప్పుడు బట్టలు లేని శరీరాలు మనకి ఎక్కడ కనపడవు, బయట తిరుగుతూ. ఏదో పసిబిడ్డలు మన ఇంట్లో ఉంటే కనపడొచ్చేమో కానీ మనం పెంచుతున్నప్పుడు. ఎందుకని? శరీరమును కప్పుకునేవి వస్త్రములు. అందరూ మనకు వస్త్రములతోనే కనపడతారు. కానీ వస్త్రం వేరు, నేను వేరు అని అందరికీ తెలుసు. అలాగే శరీరము నేను కాదు, నేను అనంతాత్మశక్తిని. శరీరము నశించిపోతుంది, శరీరంతో ఇప్పుడు జీవిస్తున్నానంతే. కానీ శక్తి స్వరూపాన్ని నేను ఈ శరీర ఆలంబనతో తిరుగుతున్నాను, అంటే వస్త్రములు ధరించినట్టుగా. కాబట్టి ఈ శరీరం నశించిన నాకు నశింపు లేదు అనేటువంటి జ్ఞానోదయం కలుగుతుంది. అంటే జ్ఞానం సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పుడు జ్ఞాని. ఇది అసలు జ్ఞానం అంటే. జ్ఞానం అంటే తెలియట. ఎంత తెలియట? మొత్తంగా తెలియట. తెలియటలో 1 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 100 అనుకున్నాం అనుకోండి, ఒకటి అని తెలిసినట్టు అది జ్ఞానమే. 2 అని తెలిసినట్టు, 1, 2, 3, 10 వరకు తెలిసినట్టు. అలా మొత్తము 100 తెలియట సంపూర్ణ జ్ఞానం. అది ఆధ్యాత్మికతలో శక్తి తత్వం. నేను శక్తిని అని తెలుస్తుంది. అసలు ఇది జ్ఞానం అంటే. ఇప్పుడు వైరాగ్యము అంటే ఏంటి? పదానికి ఏంటి? వైరాగ్యం అంటే విరాగము. వైరాగ్యము అనే పదము ఏంటంటే విరాగము. విరాగము అంటే ఏంటంటే రాగమునకు వ్యతిరేకము. రాగము అంటే బంధము, విరాగము అంటే బంధము లేకపోవటం. అది వైరాగ్యం. వైరాగ్యం అంటే గడ్డలు పెంచడం, మీసాలు పెంచడం, పిచ్చోళ్ళలాగా తిరగటం, చిరిగిపోయిన బట్టలు వేసి తిరగటం, దుమ్ము ధూళి కొట్టుకుపోయి తిరగటం, భార్య పిల్లలను కుటుంబాలను వదిలేసుకోవటం, భర్త పిల్లలను వదిలేసుకోవటం. నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు ఆ వైరాగ్యమే జ్ఞానోదయం అయిపోయింది, నాకు ఇప్పుడు గురువు తగిలాడు, ఆశ్రమాలు దొరికినాయి, మఠాలు దొరికినాయి, పేటాలు దొరికినాయి, లేదా ఏ మతాల్లో ఏదైతే. నేను ఎవరిని పర్టికులర్గా ఒకళ్ళ గురించి అవట్లే, తప్పని అంటలే, విశ్లేషణ. నేను వెళ్ళిపోతున్నాను, నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇంకా నాకు ఈ పెళ్ళం వద్దు, నాకు ఈ మొగుడు వద్దు, నాకు ఈ పిల్లలు వద్దు, నాకు ఏదో ఒకటి, ఇదంతా వద్దు 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 వెళ్ళిపోతున్నాను. అది కాదు వైరాగ్యం అంటే. అసలు దాన్ని వైరాగ్యం అన్నాను, పెచ్చోళ్ళు అంటారు. వైరాగ్యానికి వాళ్ళు అలా మీనింగ్ పెట్టుకొని ఉంటారు పెచ్చోళ్ళు. వైరాగ్యం అంటే విరాగము. అంటే సేమ్ జ్ఞాని ఎలా జీవిస్తాడో అదే విరాగము. జ్ఞాని జీవించే జీవన విధానము విరాగము.
అంటే విరాగం అంటే ఏంటి? రాగం అంటే బంధము లేకుండా జీవిస్తున్నా నేను, అది వైరాగ్యం. ఇప్పుడు వైరాగ్యంతో వెళ్ళిపోయారా అన్నారు అనుకుందాం, ఊరుకునే వైరాగ్యం ఎక్కడ చూపించగలవు? కొన్ని పెళ్ళాన్ని వదిలేయగలవు, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండగలవు. మొగుడిని వదిలేయగలవు, కొన్ని పెళ్లి చేసుకోకుండా ఉండగలవు. నీ తల్లిదండ్రులకి పుట్టావుగా, వాళ్ళని కూడా వదిలేసిపోతావు. అంటే నీకు ఏదో అర్థమైపోయింది అంటావు, దేవుడు అంటావు, దేవత అంటావు, మతం అంటావు, మార్గం అంటావు. అభూత కల్పనలతో మనసును నింపుకుంటావు. ఆ మనసుకేమో కల్పనలు బాగా అలవాటు. అలా కల్పనలు కల్పించే మానసిక స్థితి నుంచి కొంతమంది గురువులు మహాత్ములుగా తయారయ్యి ఈ కల్పిత కల్పనల ఊహలన్నీ మళ్ళీ ప్రజలకు చొప్పించి ఇక్కడ వీళ్ళకి ఏదో ఒక దేవుడు కనపడుతున్నట్టు, ఒక దేవత కనపడుతున్నట్టు, ఈ మతానికి వీళ్ళే ప్రతినిధులు అయినట్టు, ఆ దేవుడి తరపు దూతలు, దేవత తరపు దూతలు వీళ్ళే అయిపోయినట్టు, వచ్చేయండి అందరు ఇల్లు వదిలిపెట్టి వచ్చేయండి, సంసార జీవితాలు వేస్ట్ అని చెబుతా ఉంటారు. అది వైరాగ్యము కాదు, అది తప్పు మార్గము. వైరాగ్యము అంటే ఏంటంటే, నేను సృష్టి నాకు ఇచ్చిన శరీరం ఎలా ఉందో ఆ శారీరక ధర్మాల పరంగానే జీవిస్తాను. నా శరీరం ఎందుకు వచ్చింది? అలా జీవించమని కదా. ఇప్పుడు కుక్క శరీరం వచ్చింది అంటే కుక్క అలా జీవించాలని అంతే. ఇంకా కాదు నేను మనిషిలో జీవిస్తానంటే దానికి అవుద్దా? కుదురుతుందా? అది ఫిక్స్డ్ ఫార్మేట్ లో నువ్వు దింపబడ్డావు, ఆ ఫార్మేట్ లోనే నువ్వు జీవించాలి. అలా ఈ సృష్టిలో ఉన్నవన్నీ దేని పని చేసుకుంటూ పోవాలి. అలాగే మానవుడిగా నేను నా పని చేసుకుంటూ పోవాలి. నాకు ఇప్పుడు ఇవ్వబడిన శరీరము ఒకవేళ ఇవన్నీ వదిలేయటం వైరాగ్యం అయితే, సంసార జీవితాలు చేయకుండా ఉండటం వైరాగ్యం అయితే, పిల్లల్ని కనకుండా ఉండటం వైరాగ్యం అయితే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోవటం వైరాగ్యం అయితే, కొంతకాలం కాపురాలు చేసి పిల్లలకైనా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు మా జ్ఞానోదయం అయిపోయింది, మేము దైవదూతలం అయిపోయాం, గురువులు అయిపోయాం, మహాత్ములం అయిపోయామని ప్రజల్ని మభ్యపెట్టడం వైరాగ్యం అయితే, అలా ప్రజల్ని నమ్మించి మళ్ళీ ఆళ్ళ నెలల్లోంచి వచ్చేయండి అని చెప్పి వాళ్ళకేదో మళ్ళీ రంగు బట్టలు తొడిగి అమ్మట తిప్పుకోవటం వైరాగ్యం అయితే, ఇది అన్ని మతాల్లో ఉంది. వైరాగ్యం అయితే అసలు సృష్టి ఇలాంటి శరీరాన్ని ఇవ్వదు నీకు. అదే నిజమైతే సృష్టి అసలు స్త్రీ పురుషుల్ని సృష్టించదు. వాళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా పెట్టదు. సృష్టి ధర్మాలు ఎక్కడ మాటలా. ఇప్పుడు చెట్లన్నీ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తాయి, తిని మనం బతుకుతాం. జంతువులన్నీ వాటి పలానా జీవిస్తూ ఉంటాయి. సృష్టిలో అన్ని పంచభూతాలు ఏటి పనులే కరెక్ట్ గా ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ గా ఉంటేనే మనం బతుకుతున్నాం. ఇప్పుడు చెట్లు ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయటం తప్పు అనుకోండి, చెట్లలో కూడా మళ్ళీ ఉంది పరపరాగ సంపర్కం అని, ఆ చెట్టు ఈ చెట్టు అన్ని కలిసే ఉత్పత్తి అవుతా ఉంటాయి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలవటం అనేది మనకి మానవ జీవితంలో ఎలా కనబడుతుందో చెట్లలో కూడా ఒక విధానం ఉంది, కాకపోతే అది మనకి మానవుడిగా కనబడేలా లేదు. అక్కడ కూడా పరపరాగ సంపర్కం అని చిన్నప్పుడు చదువుకుంటే స్కూల్లో పాఠాలు వస్తాయి. అది జరుగుతూ ఉంటుంది, ఒక సంపర్కం జరుగుతూ ఉంటుంది. సృష్టి అలా ఇళ్ళలా పెట్టింది. ఇప్పుడు నిజంగా ఒకవేళ ఈ సృష్టి విధానం తప్పు, ఇవన్నీ వదిలేసి సృష్టి మనల్ని బంధించేసింది. ఇప్పుడు సృష్టి నిన్ను బంధించడానికి అలాంటి శరీరం ఇస్తుందా? కాదు. ఇలాంటి శరీరంలోంచి నువ్వు నీ జ్ఞానాన్ని ఎలా వాడుకుంటూ మోక్షానికి వెళ్తావు. నీ ఆట ఇది. వైకుంఠపాళిలో ఆట ఆడుకుంటే పరమపద సోపానం అని ఉంటుంది. వైకుంఠపాళి ఆట చూడండి. పరమపద సోపానానికి వెళ్ళేటప్పుడు ఎక్కడానికి మధ్యలో నిచ్చెళ్ళు ఉంటాయి, పడేయటానికి అందులో పాములు ఉంటాయి. పాము కరిస్తే మళ్ళీ మూలానికి కిందకు వచ్చేస్తుంటాం, కిందకు దిగిపోతుంటాం. అలాగే నిచ్చెళ్ళు ఉంటాయి ఎక్కటానికి, నిచ్చెన వస్తే పైకి వెళ్ళిపోతుంటాం. అలా నీ జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు ఆ పరమపదము వరకు వెళ్తావా, అదే మోక్షం. అందుకని ఈ శరీర నిర్మాణం నీకు అలా ఇచ్చాం, ఇందులోంచి వెళ్ళాలి నువ్వు. ఈ శరీర నిర్మాణంలో అన్ని కరెక్టే. కంటితో చూసుకో, కంటితో చూడటం కరెక్ట్ అయినప్పుడు, చెవులతో వినటం కరెక్ట్ అయినప్పుడు, నోటితో మాట్లాడటం కరెక్ట్ అయినప్పుడు, చర్మంతో స్పర్శలు తెలుసుకోవటం కరెక్ట్ అయినప్పుడు, ముక్కుతో వాసనలు కరెక్ట్ అయినప్పుడు, నువ్వు యోగివైనా భోగివైనా మహాత్ముడివైనా దేవుడివైనా భూమి మీద పుట్టినాక నువ్వు అన్నం తినటం కరెక్ట్ అయినప్పుడు, మలమూత్ర విసర్జనలు కరెక్ట్ అయినప్పుడు, ఒక్క స్త్రీ పురుష కలయికలో పిల్లల్ని కంటమా అది మాత్రం తప్పు అయిపోయిందా, బూతైపోయిందా? మిగిలిందంతా. ఇప్పుడు ఈ బోధనలు చేసేవాళ్ళందరూ అన్నీ చేస్తున్నారుగా. అన్నం తింటున్నారు, గాలి పీల్చుకుంటున్నారు, కంటితో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, తిరుగుతున్నారు, దేవుడు 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 అని మన బుర్ర పాడు చేస్తున్నారు.
వైరాగ్యం అంటే నేను అందులో మంచి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వెధవ మార్గాలను సూచించే వాళ్ళ గురించి, వెధవ మార్గాలను సృష్టించే వాళ్ళ గురించి చెబుతున్నాను. అయితే ఆఖరికి ఈ వెధవ మార్గాలను తేలిపోతాయి, ఇవేం నిలబడవు. కాలంలో ఎన్నో వచ్చి ఎన్నో కొట్టుకుపోయినాయి. ఎప్పుడు సత్యమే నిలబడుతుంది. సత్యమేవ జయతే నా అమృతం. ఎప్పుడు సత్యమే జయిస్తుంది, అసత్యము జయించదు. కానీ తాత్కాలికంగా అసత్యం ఉండగా, ప్రపంచంలో అబద్ధం ఉండగా, అన్యాయం ఉండగా, అక్రమం ఉండగా, దుర్మార్గం ఉండగా, దోపిడీ ఉండగా ఉన్నంతసేపు అది జయిస్తున్నట్టు కనపడుతుంది, కానీ శాశ్వతంగా నిలబడదు. శాశ్వతత్వము సహజత్వం, సృష్టి సహజత్వం. ఇది సృష్టి ఇచ్చిన శరీరం. మనం మోసం చేయడానికి ఎందుకు ఇస్తుంది అది? అది కాదు అక్కడ. నువ్వు పంచేంద్రియాలను వినియోగించుకుంటూ సృష్టి పెట్టిన బలీయమైన ఆకర్షణలకు లోబడి అందులో సాగుతూ, అందులో ధర్మంగా ధార్మికంగా జీవిస్తూ, అలా ధర్మంగా ధార్మికంగా జీవించే వాళ్ళకి జ్ఞాన వికాసం కలుగుతూ ఉంటుంది. అలా జ్ఞాన వికాసాన్ని పెంచుకున్న వాళ్ళు ధర్మంగా ఇలా ధార్మికంగా జీవించగలుగుతారు. అందుకని ఈ వ్యవస్థలోంచి నువ్వు మోక్షానికి వెళ్ళాలి. నీ శరీరం అనేటువంటి వ్యవస్థలోంచి, నీ స్త్రీ పురుష ఆకర్షణ అనే వ్యవస్థలోంచి, నీ కుటుంబ జీవితం అనే వ్యవస్థలోంచి, మానవుల మధ్య మానవులుగా బ్రతుకుతూ నువ్వు అనంతత్వాన్ని తెలుసుకోవాలి, నీ శక్తి తత్వాన్ని తెలుసుకోవాలి. అది ఈ మానవుడి ఆట. మిగిలిన జీవరాశులు అంటే మనకు తెలియదు. ఎందుకంటే మనం ఒక కుక్కగానో, ఒక పందిగానో, ఒక పిల్లిగానో, ఒక మొక్కగానో పుడితే కానీ తెలియదు. అప్పుడు అందులో ఎంత జ్ఞానం ఉంది ఏంటని. కాబట్టి వాటి చర్చ అనవసరం ఇక్కడ. అందుకని ఇక్కడ వైరాగ్యాన్ని తప్పుగా అన్వయించుకోబాకండి. వైరాగ్యం అంటే ఏంటంటే విరాగము. బంధము లేదు, ఎటువంటి బంధం లేదు. దుఃఖము కలిగించేంత బంధం లేదు, సుఖము అని ఉర్రూతలుగిపోయేంత బంధం లేదు. ఈ సుఖమే కావాలని పరుగులెత్తేంత బంధం లేదు. ఈ దుఃఖాన్ని ఎవరైనా తప్పించుకుంటానని పారిపోయేంత బంధం లేదు. అక్కడే ఉన్నాను, అలాగే ఉన్నాను, అన్నింటినీ అనుభవిస్తున్నాను. ఇదంతా సృష్టి సహజము, నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటున్నాను, సాగుతున్నాను. అది విరాగము. అంటే జ్ఞానము విరాగము ఒకటే. జ్ఞానం వలన వైరాగ్యం వచ్చిందా, వైరాగ్యం వలన జ్ఞానం వచ్చిందా కాదు. అసలు జ్ఞానము వైరాగ్యము ఒకటే. జ్ఞాని విరాగిలా జీవిస్తాడు, విరాగి జ్ఞానై ఉంటాడు. అది స్త్రీలైన పురుషులైన. అంటే జ్ఞానము అనేది ఒక సంపూర్ణత అయితే దానిని ప్రవర్తించే తీరు, జీవనములో ప్రవర్తించే తీరు వైరాగ్యము, విరాగము. అది ఎవరికి తెలుస్తుంది? బయట వాళ్ళకి అసలు తెలియదు. అది తెలియటం కోసం గడ్డాలు మీసాలు పెంచి మమ్మల్ని విరాగులుగా, వైరాగ్యులుగా, జ్ఞానులుగా గుర్తించండి అని రకరకాల వేషధారణలు వేసుకొని, రంగులు మార్చి, బట్టలు మార్చి, చిత్రాలు చేసి అది నిజమని నిరూపించేలా ప్రపంచాన్ని నమ్మించేశారు అనాది కాలం నుంచి. ధూర్తులైనటువంటి కొందరు వేషగాళ్ళు, మోసగాళ్ళు, వేషగెత్తులు, మోసగెత్తులు. అది కాదు అసలు. నువ్వు ఎలా ఉండు. ఇప్పుడు శ్రీరామచంద్రుల వారు ఉన్నారు, చక్కటి కథలు అందించారు మనకి. ఆదర్శ గాథలు ఉన్నాయి అక్కడ. శ్రీరామచంద్రుల వారు ఉన్నారు, ఒక రాజకుమారుడైన ఆయన రాజ్యంలో ఉన్నారు. అయితే ఆయనకి చిన్నతనంలోనే ఇదంతా ఏంటి, సృష్టి ఏంటి, చావు పుట్టుకలు ఏంటి, ఇదంతా ఎందుకు జరుగుతున్నది అనేటువంటి ఒక వ్యధ కలిగింది. అంటే మనిషి పుట్టడం ఏంటి, పెరగటం ఏంటి, వృద్ధాప్యం ఏంటి, అనారోగ్యాలు ఏంటి, బాధలు ఏంటి, కొందరు ఉన్నోళ్ళు ఏంటి, కొందరు లేనోళ్ళు ఏంటి, వ్యత్యాసాలు ఏంటి, కొందరికి సమకూరటం ఏంటి, కొందరికి సమకూరకపోవటం ఏంటి, మళ్ళీ మరణం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన చిన్నతనంలోనే కలిగింది ఆయనకి. దానికి సమాధానాలు తన గురువుని అడిగారు. అక్కడే ఉన్నారు వశిష్ఠ మహర్షి, గురువులు విశ్వామిత్ర మహర్షి. వశిష్ఠులు వారు అది బోధించారు. అదే యోగ వాసిష్టము అనే గ్రంథం. సృష్టి ఎలా ఉంటుంది, మనుషులు ఏంటి, విధానం ఏంటి, పద్ధతి ఏంటి, మొత్తం బోధించారు. ఆ 12వ ఏటే ఆయనకి జీవన్ముక్త స్థితి వచ్చేసింది. ఆయన బోధించిందంతా విని సాధన చేసుకొని అర్థం చేసుకొని శ్రీరామచంద్రుల వారు తన 12వ ఏట లేక 13వ ఏట, అంటే లేక అంటే నా లోపం, అది నేను గుర్తు లేక అలా మాట్లాడతాను, సరిగ్గా గుర్తులేక, ఆయన జీవన్ముక్త స్థితిని పొందేశారు. ఓహో ఇదా జీవితం, ఓకే అర్థమైంది ఇప్పుడు.
అంటే నేను శరీరం కాదు, నేను శరీర భావనలో ఈ పుడతం ఏంటి, పెరగటం ఏంటి, చచ్చిపోవటం ఏంటి, మరణాలు ఏంటి, వృద్ధాప్యం ఏంటి, శరీర ఎదుగుదల తరుగుదల ఏంటి, శరీరానికి అవసరమైన సుఖభోగాలు కొందరికి తక్కువ దొరకటం ఏంటి, కొందరికి ఎక్కువ దొరకటం ఏంటి, ఇవంతా అసలు ఈ వ్యధంతా నాకు కలిగింది శరీర భావనలో. నేను శరీర భావనలో, సృష్టి భావనలో ఆలోచిస్తున్నాను. అనేకత్వంలో, భిన్నత్వంలో ఇవి అంతా అనేకంగా ఉన్నదాన్ని చూసి, సృష్టిని చూసి నిజం అనుకుని ఆలోచించటం వలన ఈ వ్యధ కలిగింది. కానీ దీని మూలమైన శక్తి తత్వం తెలిసినప్పుడు శక్తికి నశింపు లేదు. ఈ జరిగేదంతా కూడా శక్తిలోనే జరుగుతున్నది. మళ్ళీ ఇది భిన్నంగా జరగట్లేదు. ఇక్కడ పుట్టిన వాళ్ళు శక్తిలోనే, శక్తితోనే పుట్టారు. ఇక్కడ పెరిగిన వాళ్ళు శక్తిలోనే, శక్తితోనే పెరుగుతున్నారు. బాల్య కుమార యవన వార్ధక్య దశల అనుభవాలన్నీ శక్తిలోనే, శక్తితోనే జరుగుతున్నాయి. అన్ని ఇక్కడ మరణాలు శక్తిలోనే, శక్తితోనే జరుగుతున్నాయి. ఇది భిన్నమైనది కాదు అనేటువంటి అవగాహన యోగ వాసిష్టం అని తన గురువులు చెబుతుంటే, ఆయన అనేక సందేహాలు అడుగుతుంటే మళ్ళీ ఆ సందేహాలు తీరుస్తూ చెబుతుంటే, ఆత్మజ్ఞాన చదువుకొని, ఆధ్యాత్మిక చదువుకొని, ఆ చదువుని తన అంతరంగంలోకి వెళ్ళి సాధన చేసి తన యొక్క శక్తి తత్వాన్ని, ప్రాణశక్తి తత్వాన్ని శ్రీరామచంద్రుల వారు 12-13 వయసులోనే తెలుసుకుని జీవన్ముక్తులై ఈ శరీరము ఉన్నంత వరకు విరాగిగా జీవించాలి, జ్ఞానిగా జీవించాలి అనేటువంటి భావనను పొంది ఆయన హాయిగా ఉన్నారు. అంటే ఆయనకి వ్యధపోయింది. ఎందుకని శక్తిలో జరుగుతున్న నాటకం, సినిమా లాంటిది అంతే, ఏం లేదు. ఇది శరీరపరమైనది, సృష్టిపరమైనది. ఇక్కడ జననం జరిగినా మరణం జరిగినా అది శక్తికి శాశ్వతంగానే ఉంది. జనన మరణాలు సామాన్య విషయాలు, అది సృష్టి ఆట అంతే ఊరుకునే. అది శక్తిలో జరుగుతుంది, శక్తి శాశ్వతం. ఇది అర్థమైనాక ఆయనకి దీంట్లో ఇంకా బాధ అనిపించాలి. అందుకే జ్ఞానికి సుఖదుఖాలు సమానమైన స్థితికి ఆయన వచ్చారు. ఇక్కడ ఏముండదు, అది శరీర భావాలు. అది అర్థమైన జీవన్ముక్తుడైన ఆ తర్వాత ఆయన విశ్వామిత్ర అక్కడి నుంచి అసలు మొదలైంది రామచరిత. అప్పటి వరకు రామచరిత సామాన్యతే. ఆయన జీవన్ముక్త స్థితిని పొందేసిన తర్వాత ఆయన రాజకుమారుడు, క్షత్రియుడు, రాజధర్మాలు. ఇప్పుడు శరీర ధర్మాలు చేయాలి. 5 ధర్మాలు. ధర్మాలన్నీ విరాగంతో చేశారు ఆయన, జ్ఞానంతో చేశారు ఆయన. తన కర్తవ్యం ఇప్పుడు తాను ఎక్కడున్నాడో ఆ శరీర ధర్మాలు పాటించాలి. అంతే తప్ప నేను గడ్డాలు మేసాలు పెంచుకుని నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయలే. రామచంద్రుల వారు కదా మనకెందుకు అందించారు? ఎందుకంటే ఇటువంటి మోసగెత్తుల బారిన పడతామని సత్యాలు మనకు ముందే తెలియజెప్పారు. జీవన్ముక్త స్థితిని పొందిన తరువాతే అసలు రాముడి జీవితం ప్రారంభమైంది. ఎందుకంటే 12-13 వయసే కదా. అప్పుడు విశ్వామిత్రుల వారు వచ్చి రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, యాగ సంరక్షణకి రామలక్ష్మణుని తీసుకెళ్లారు. అప్పుడు మొదలైంది వెల్లంబులు పట్టుకొని వెళ్ళారు ఆయన. అంతే తప్ప నాకు జ్ఞానం వచ్చేసింది, మొత్తం సమస్త సృష్టి ఒకటే కనుక నేను రాక్షసుల్ని ఎక్కడ చంపుతాను, చెడ్డోళ్ళని ఎందుకు చంపుతాను, అబ్బెబ్బే అసలు నాకు విరాగ భావన వచ్చేసింది, నేను భిక్షాటం చేసుకుంటే చెట్టు కింద కూర్చుంటాను, నాకెందుకు అసలు ఇవేం వద్దు అనే మాటలు మాట్లాడాలి ఆయన. ధర్మక రక్షణ కర్తవ్యము జరగాలి, అది విరాగము. అయితే రాగము అంటే ఏంటి? రాగము ఉన్నప్పుడు, బంధం ఉన్నప్పుడు నేను అధర్మానికి వెళ్ళిపోతాను, అన్యాయానికి వెళ్ళిపోతాను, అక్రమానికి వెళ్ళిపోతాను, చెడుకి వెళ్ళిపోతాను, దొంగతనాలకు వెళ్ళిపోతాను, దోపిడీలకు వెళ్ళిపోతాను, మోసాలకు వెళ్ళిపోతాను. అది వైరాగ్యం అంటే మంచిగా జీవించటం, ధర్మంగా జీవించటం, బాధ్యతలు కర్తవ్యములు కరెక్ట్గా చేయటం. వైరాగ్యం అంటే విరాగము. బంధంతో అంటుకుపోని ఏ వ్యక్తి కూడా ఈ శరీర బంధంతో అంటుకుపోలేదు, ఏ విషయబంధంతో అంటుకుపోలేదు. కానీ శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చుకుంటున్నారు, గాలి పీల్చుకుంటున్నారు, అన్నం తింటున్నారు, మలమూత్ర విసర్జన చేస్తున్నారు, భార్య అంటే కాపురం చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, పిల్లల్ని పెంచుకుంటున్నారు. ఎందుకు చెబుతారు ఇవన్నీ? ఇవన్నీ ఎందుకు అందించారు మనకి? సృష్టి అసలు ఇలాంటి శరీరం ఎందుకు ఇచ్చింది, స్త్రీ పురుషుల్ని ఎందుకు పెట్టింది, ఇలా వెళ్ళాలి కనుకునే. అదే మన మానవులకి ఏర్పాటు చేయబడినటువంటి మోక్ష నడక. నువ్వు అలా సాగాలి. అలా వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుల వారు ధర్మపరాయణత్వంతో, అంటే రాజుల కర్తవ్యం అప్పుడు ఆ రోజుల్లో. మనం మళ్ళీ దాన్ని అప్లై చేసుకోకూడదు. ఇప్పుడు మనం దేశకాల పరిస్థితుల ప్రకారం జీవించాలి. రాక్షస సంహారం చేసి రాక్షసుల్ని తరిమి కొట్టి అక్కడ వాళ్ళని కాపాడారు. అది విశ్వామిత్రుల వారు తీసుకెళ్ళింది ధర్మ రక్షణ. అది
అంటే ఎవరి పని ఆయన చేయాలి. రాజు కొడుకుని కనుక రాజులు రక్షించాలి కనుక రాజ్యంలో దుష్టుల్ని శిక్షించే అధికారం రాజులకు ఉంది కనుక ఆ అధికారుల్ని తెచ్చుకున్నారైన విశ్వామిత్రుడిని వెళ్ళి ఆయన జీవన్ముక్తుడే. కానీ దుష్టుల్ని శిక్షించే అధికారం మనకు లేదు, ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగతనం చేశాడు, మన ఇంట్లో దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడు, మనమే పట్టుకున్నాం, చితక్కొట్టి ఆయనకి మనమే శిక్ష వేసేసి చంపేద్దామని చంపేయకూడదు. దొంగతనం చేస్తావా, నాది తూపోతా అని. కానీ చట్టం ఉంది, వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలి, చట్టానికి అప్పచెప్పాలి. చట్టం వాడు చేసిన తీరుని బట్టి ఎలా శిక్షించాలో నిర్ణయించుకుంటుంది. శిక్ష ఇప్పుడు చట్టాలు వేస్తాయి, శాసనాలు ఉన్నాయి, శాసించే వాళ్ళు ఉన్నారు, దాన్ని అంగీకరించాలి, మనం చేయకూడదు. ఇప్పుడు విశ్వామిత్రుల వారు యుద్ధం చేయలేక కదా, ఆయనకి యుద్ధాలు తెలియక కాదు, రక్షకులైన ప్రభువులే ఆ పనులు చేయాలి. మన పని మనం చేసుకోవాలి. ఆయన సన్యాసి, ఆయన చక్కగా వృత్తి ధర్మం చేసుకుంటున్నారు, యజ్ఞయాగాదులు చేసుకుంటున్నారు, సాధువులు మునులు యోగులు ఋషుల్లో బతుకుతున్నారు. అయితే మీరు వీళ్ళందరూ కుటుంబాలు లేవంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళందరూ స్త్రీలతో కాపురం చేశారు. విశ్వామిత్రుల వారు చక్కగా మేనకతో కాపురం చేశారు. అంతకుముందు కూడా ఆయనకి భార్య ఉంది. మళ్ళీ మేనక వలన శకుంతల అనేటువంటి పిల్లని కన్నారు. అందరికీ అన్ని చరిత్రలోనే. ఇప్పుడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టాన్ని బోధించిన వశిష్ఠ మహర్షి రామచంద్రుల వారికి బోధించి జీవన్ముక్తులు రామచంద్రులు అయ్యే వరకు పక్కనే ఉండి అన్ని బోధలు చేసి ఆయన సాధన చేస్తుంటే సహకరించి యోగ వాసిష్టం అనే అద్భుతమైన గ్రంథాన్ని చెప్పినటువంటి వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం అనే పేరు ఆయన పేరు నుంచే వచ్చింది. అది వశిష్ఠ మహర్షి చెప్పాడు కనుక యోగ వాసిష్టం. దాన్ని వశిష్ఠ గీత అని కూడా ఉంటారు, రకరకాల పేర్లు. ఏదైనా వశిష్ఠుడు చెప్పాడు. ఆయన భార్య అరుంధతి ఉంది, ఆయనకు 100 మంది పైన పిల్లలు. అయితే ఆయన జీవన్ముక్తుడే. మొత్తం జీవన్ముక్తుడైన కర్తవ్యములు ఆపరెవరో. శరీరం ఉన్నంతకాలం శరీరం ఎక్కడ పుట్టిందో ఏ ప్రదేశంలో ఉందో దాని ధర్మాలు చేయాలి. అది జ్ఞానులు చేసే పని. అది విరాగము, ధర్మ కర్తవ్యం. విరాగము వలన ఉపయోగం ఏంటి అంటే, విరాగం ఎవరికి వస్తుంది అంటే చెడు చేయదు, ధర్మబద్ధంగా ఉంటారు. ఒకవేళ తన ప్రాణమే పోవలసి వస్తుంది కనుక, కానీ చెడు చేయదు. ఆయన రాజగురువుగా ఉండి ఒక పక్క జీవన్ముక్త స్థితి యోగ వాసిష్టాన్ని బోధించింది ఆయనే, వశిష్ఠుడి వారే. కానీ ఆయన రామచంద్రుల వారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజ్యంలో ఆయన రాజగురువుగా ఉన్నారు. రాజగురువుగా అంటే ఏంటి? ఆయన సలహాలు సంప్రదింపులతో రాజ్య వ్యవహారాలన్నీ నడుస్తాయి. యుద్ధాలు చేయాలా అక్కర్లేదా, ఇప్పుడు ఏంటి పరిస్థితులు ఏంటి? నేను జీవన్ముక్తుడిని, ఆయన వెళ్ళిపోలేదు, అన్ని వదిలేసి యోగ వాసిష్ఠుని చెప్పిన వశిష్ఠ మహర్షి. మనం ఇప్పుడు చదువుకునే యోగ వాసిష్టం అది. ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అంటే అలాగే సాగాలి శరీర ధర్మాలు. అందుకని సృష్టి అలా చేసింది. అందుకని వైరాగ్యాన్ని ఎవరెవరో చెప్పేటువంటి కపట నాటకధారులతో మీరు ఆయన నమ్మకండి. అసలు వదిలిపెట్టడం ఎప్పటికే వైరాగ్యం కాదు, అందులో ధార్మికంగా వెళ్ళటం. ఏం వదులుతాం? చెడు వదులుతుంది. అంటే విరాగం అంటే ఏంటి? రాగము లేకపోవటం. రాగం అంటే ఏంటి? బంధము లేకపోవటం వైరాగ్యం. విరాగము. బంధం ఎందుకు ఉండదు? ఎప్పుడు ఉండదు? బంధం అసలు ఏంటి? చెడు వైపు తీసుకెళ్లేది బంధం. మంచిలో నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా జీవితం అనుకొని ఇతరులకు హాని చేయనప్పుడు, అందరూ నాలాంటి వాళ్ళే అని జీవిస్తూ ఉన్నప్పుడు, ఇతరులకు సహకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు, నేను బతుకుతూ నలుగురిని బతకనిస్తూ హాయిగా సాగిపోతున్నప్పుడు అది ధార్మిక వ్యవస్థ. నువ్వు మోక్షం వైపే ప్రయాణం సాగిస్తున్నావు, ఇతరులకు పైగా మేలు కూడా చేస్తున్నావు. అందుకని మంచిగా జీవించండి అని పదే పదే చెబుతూ ఉంటాను. ఒక మనిషి యొక్క సంపూర్ణత్వం అతను మంచిగా జీవించటం అనే పాయింట్ మీదే ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప వదిలేసి పారిపోవడం ఏమో తెలియదు అసలు. ఇప్పుడు మనం మొత్తం వదిలేసామండి, వెళ్ళిపోయి ఏ చెట్టు కింద కూర్చున్నాం, ఏదో భిక్షాటం చేసుకుంటున్నాం, ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాం, ఏ నదుల దగ్గర నీళ్లు దొరికిన చోట కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం, స్నానపానాదులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం తెలిసింది నీ లైఫ్లో? ఏం పొందావు నువ్వు? లేదా నేనేదో పొందేశాను అన్నావు అనుకో, ఎలా? అసలు నీ యాక్టివిటీస్లో నీ గుణ ప్రకోపాలు, నీ భావోద్వేగాలు కదులుతూ ఉంటే కదా, నువ్వు మనుషుల మధ్య ఉంటే కదా అవి కదిలేది. ఆ కదులుతున్నప్పుడు కదా నువ్వు ఎలా ఉన్నావో తెలిసేది. నీకు వైరాగ్యం ఉందా, జ్ఞానం ఉందా అని తెలిసేది. లేదా నువ్వు అసలు ఎలా జీవిస్తున్నావు అనేది కదా నీ యొక్క మంచితనాన్ని నిరూపించేది. మనిషి జంతువులా జీవించకూడదు, మనిషి ఎప్పుడు కూడా మనిషిలానే జీవించాలి. దానికి ఇంత ఆధ్యాత్మిక సాహిత్యం వచ్చింది, ఇంత దైవ సాహిత్యం వచ్చింది.
ఇంత భక్తి సాహిత్యం వచ్చింది. అయితే ఇంత జ్ఞానం అంటే ఈ సాహిత్యం అంతా జ్ఞానమే, దైవీపరమైనటువంటి మతపరమైనటువంటి సాహిత్యాలన్నీ జ్ఞానమే. కానీ ఇందులో కేవలము మనిషి ఇక్కడ నిరూపించగలిగింది ఏంటి అంటే మంచిగా జీవించడం మాత్రమే నువ్వు నిరూపించగలవు. నాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు, నా చెవిలో గుసగుసలాడుతున్నారు, నేను మీ జబ్బులు తగ్గిస్తాను, మీ కష్టాలు తగ్గిస్తాను, మీ బాధలు తగ్గిస్తాను, మాయలు మహిమలు అద్భుతాలు, ఇవన్నీ కపట నాటకాలు, అవి నిరూపణలకు లేవు అక్కడ. అసలు నీకు ఏ దేవుడు కనపడ్డో, ఏ దేవత కనపడరు, ఏ మతంలో ఎవరు చెప్పినా సరే. అది మతాన్ని నడుపుతున్నటువంటి, ఆ మత వ్యవస్థల్ని నడుపుతున్నటువంటి ప్రచారకులు చెబుతున్నారు. వాళ్ళు మనలాంటి మనుషులే. మళ్ళీ చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏం పెట్టుకోలే వాళ్ళు. ఈ మత ప్రచారాలు దైవ ప్రచారాలు పెట్టుకొని ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళీ అభూత కల్పనలు అంటే కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనిషి ఎప్పటికీ తెలుసుకోలేడు. అలాంటి కల్పనలు మహిమలు మాయలు అద్భుతాలు కల్పించి అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అనుసరించండి అంటున్నారు. అది కాదు. అసలు సృష్టి ఏర్పాటు చేసినటువంటి నీ శారీరక వ్యవస్థలో మానవుడిగా మానవురాలిగా మన సహజ జీవితాన్ని మనం వ్యక్తపరచడానికి అవకాశం ఉన్నది మంచిగా జీవించటం, ధర్మంగా జీవించటం. ఇదే అనాదిగా చెప్పబడుతుంది మునుల చేత, ఋషుల చేత, యోగుల చేత. దాన్ని వక్రీకరించి అనేక రీతులు తీసుకెళ్ళిన వదిలేసేయండి. ఒక మనిషి మొత్తంగా తనను తాను వ్యక్తపరుచుకొని తను మంచివాడా చెడ్డవాడా, తను ధార్మికంగా ఉన్నాడా అధర్మంగా ఉన్నాడా, తను జ్ఞానవంతుడా అజ్ఞాన అనేది నిరూపణ ఎక్కడ కుదురుతుంది? సంసార జీవితంలో ఈ శరీరంతో జీవించినప్పుడే. నువ్వు అందరి వలే అన్నిటితో ఇక్కడ జీవించు. అదే ఇందాక శ్రీరామచంద్రుడిని చెప్పాను. శ్రీరామచంద్రుల వారు జీవన్ముక్త స్థితిని పొందినాక విశ్వామిత్రుల వారితో వెళ్ళి, అది కూడా తన రాజకుమారుడు కనుక, క్షత్రియుడు కనుక, అది తన ధర్మం కనుక, అది అక్కడే చెప్పాను. ఇప్పుడు విశ్వామిత్రుల వారే అక్కడ వాళ్ళని చంపొచ్చు, రాక్షసుల్ని చంపలేక కాదు, కానీ ఆయన ధర్మం కాదు, అది చట్టం చేయాలి. మనం చేయకూడదు, మనం చంపకూడదు, మనం కొట్టకూడదు, మనం తిట్టకూడదు, మనం పోలీసులకు అప్పచెప్పాలి, కోర్టులకు అప్పచెప్పాలి, వాళ్ళు తీర్పులు చెబుతారు. అలాంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ప్రకారం రక్షణకి వెళ్ళి ఆ రాక్షసుల్ని చంపి రక్షించి మళ్ళీ సీతమ్మ తల్లిని వివాహం చేసుకుని మళ్ళీ రాజ్యానికి వచ్చి చక్కగా రాజ్యంలో ఉంటూ తాను యువరాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్న సమయములో తన సవతి తల్లి అయినటువంటి కైకేయి, ఆమె కుమారుడికి రాజ్యం కావాలి, రాముణ్ణి అరణ్యానికి వెళ్ళిపోమను, వనవాసానికి వెళ్ళిపోమను అంటే అక్కడ బంధము లేదు. అది విరాగము. విరాగం అంటే ఏంటి? ఎవరైతే ఏంటి, రాజ్యం ఎవరు చేస్తే ఏంటి, రాజ్యం నాకే కావాలి, నేనే రాజునవ్వాలి, అందరూ నన్నే పొగడాలి, ఇటువంటి భావాలు లేవు ఆయనకి. దాన్ని విరాగము అంటారు. ఇప్పుడు కైకేయికి ఏం జరిగింది? అక్కడ ఆమెకి రాగం ఉంది. ఈ రాజ్యం మాకే దక్కాలి, నా కొడుకే దక్కాలి, నేనే రాజమాతగా ఉండాలి, నేను మా ఆయన నా కొడుకు మేమే, వాళ్ళు అడిపోతే మాకెందుకు. ముగ్గురు భార్యలు ఆయనకి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ గొడవ నాకెందుకు, నా కొడుకే కావాలి. ఇది మనకి కథగా చెప్పబడిన అంశం. ఇందులో ఎవరిని మనం నిందించొద్దు, పాత్రలు తెలుసుకుందాం. పాత్రోచితంగా మనం ఎక్కడున్నామో చూసుకోవడానికి మనకు అందించబడిన అంశం. ఇక్కడ శ్రీరామచంద్రుల వారిది విరాగము. విరాగము అంటే ఏంటి? ఆయనకి భార్య ఉంది, తల్లిదండ్రులు గౌరవిస్తారు, అన్ని చేశారు, చక్కగా ఉంటున్నారు, కాపురం చేసుకుంటున్నారు. అప్పటికైనా జీవన్ముక్త స్థితిని పొందినాక వివాహం చేసుకున్నారు. రాక్షస సంహారం జరిగింది. అసలు మొత్తం రామచరితం అంతా జీవన్ముక్త స్థితి తర్వాతే వచ్చింది. అలాగే ఆ స్థితిని ఆయనకి బోధించి అందించినటువంటి వశిష్ఠ మహర్షి రాజ్యపాలనలో రాజ్య గురువుగా అక్కడే ఉన్నారు. ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇవన్నీ మీరు చక్కగా చెప్తున్న ఇంకా బోల్డ్ మంది చరిత్రలు ఉన్నాయి, అందుకని చదవాలన్నీ. అలా సాగుతున్న కాలంలో ఇక్కడ బంధం ఏంటి? కైకమ్మది బంధం. నాకే దక్కాలి, నా కొడుకే దక్కాలి. అలా సహజంగా ప్రజలకు ఉంటుంది. దాన్ని అజ్ఞానము, అధర్మము, అన్యాయము, అక్రమము అలా చేయకండి అన్నారు. జ్ఞానవంతులు ఎవరు, వైరాగ్యవంతులు ఎవరు అంటే ధర్మంగా మంచిగా జీవిస్తారు. సరే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు తన హక్కుగా తాను పొందొచ్చు, పోరాడొచ్చు కూడా, అది తన హక్కు. తానే యువరాజు అవుతాడు, పెద్దవాడు తనే కనుక అందరూ అంగీకరిస్తారు, ఎవరో కాదంటానికి లేని సత్యం అది. కానీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని తన తల్లే కనుక ఆవిడ్ని కూడా తల్లిలానే భావించారు కనుక, తన సోదరుడే కనుక తనకి తన సోదరుడికి భిన్నత్వాన్ని ఆయన చూడలేదు, ఎక్కువ తక్కువలు. ఇది విరాగము. నా వల్లనే నా సోదరులు.
నా తల్లి వల్లినే ఆ తల్లి కూడా. ఎవరు రాజ్య పరిపాలన చేసినా ఒకటే మాలో. అసలు అది విషయమే కాదు, ఎందుకని ప్రజలకు మేలు చేయటమే అక్కడ. అది సమభావన. అటువంటి సమభావన ఉన్నది కనుక ఆయన దుఃఖానికి లోనవ్వలేదు అసలు. అది విరాగము. చక్కగా తన భార్యను తీసుకొని, ఇందులో నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, నేను హాయిగా వనవాసానికి వెళ్ళి వస్తాను, వనవాసం ఎంతకాలం పెట్టారో అంతకాలం చేసి వస్తాను, రాజ్యం భరతుడికి ఇవ్వండి అని చెప్పి చక్కగా హాయిగా ఆనందంగా వెళ్ళారు. ఆయన ఎక్కడ దుఃఖపడుతూ వెళ్ళారని ఉండదు. అసలు దుఃఖపడితే ఆయన వెళ్ళక్కర్లా. ఎందుకని ఆయనే యువరాజు, నాకే కావాలి అంటే మొత్తం ప్రజలతో సహా అందరూ ఆయనకే పట్టం కట్టేసేవాడు. ఆ సందర్భంలో దశరథ మహారాజు, అంటే ఆయన తండ్రి అయిన దశరథ మహారాజు శ్రీరామచంద్రుల వారికి చెప్పటం కూడా జరిగింది. ఏమని? నువ్వు నన్ను బంధించొచ్చు, నన్ను జైల్లో పెట్టేసి నువ్వు బంధించి నువ్వు రాజ్యం తీసేసుకో. ఎందుకని అలా చెప్పారు? ఆయనే రాజ్యం ఇవ్వచ్చుగా, ఆయనే కైకమ్మ తల్లి 2 పీకొచ్చుగా, తన భార్య కదా, తప్పని చెప్పొచ్చు కదా. అంటే కైకమ్మకు ఆయన గతంలో వరములు ఇచ్చి ఉన్నారు, నువ్వు అడిగింది నేను ఇస్తానని. అది ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకుంటానని ఇప్పుడు వాడిందని. అప్పుడు మళ్ళీ అక్కడ చూడండి, మాట తప్పనటువంటి తనం దశరథుడిది. మళ్ళీ ఆయనకి విరాగమే ఉంది అక్కడ. నేను మాట తప్పను. ఇక్కడ దశరథ మహారాజు విరాగంలో ఉన్నారు. విరాగం ఏంటి? ధర్మరక్షణ. అరే మాట ఇచ్చాను, ఇప్పుడు వాడుకుంటుందామె. అది తప్పే అయినా కూడా నేను మాట ఇచ్చానుగా, అసత్యం అవుతుందిగా, మళ్ళీ మాట తప్పితే నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడగచ్చు అని వరాలు ఇచ్చాడు ఆయన. అందుకని ఆ ధర్మ సంకటంలో ఆయన మౌనంగా ఉండిపోయి రాముడికి సూచన ఇచ్చారు. నేను కైకికి వరాలు ఇచ్చాను కనుక అది నేను తప్పటం కుదరదని ఆయన మనోభావన. అంటే విరాగం ఎంత చక్కగా ఉందో చూడండి. అక్కడే ఉండి ఆ పాత్రలన్నీ పోషిస్తున్నారు వాళ్ళు. అంటే ధర్మము తప్పకుండా ఉంటాం, ధర్మము తప్పరు, మంచి తప్పరు. కానీ సంకట పరిస్థితులు వస్తాయి, అక్కడే ఉండి ఎదుర్కొంటున్నారు, అంతే పారిపోవటం కాదు. ఇది విరాగము, ఇది జ్ఞానము. జ్ఞానం అన్న విరాగం అన్న ఒకటే. జ్ఞానమును ప్రవర్తించే తీరు విరాగము. రాగము లేదని నిరూపిస్తారు వాళ్ళు. రాగము లేదు, బంధం లేదు, అజ్ఞానం లేదు, మేము బంధం వలన తప్పులు చేయట్లేదు అనేది నిరూపిస్తారు అక్కడ. ఆ నిరూపణ జ్ఞానము తెలుసుకున్న వాళ్ళు జీవించే జీవన విధానము విరాగంలో కనపడుతుంది, వైరాగ్యంలో కనపడుతుంది. అంటే అది క్రియాత్మకం. వైరాగ్యం అనేది జ్ఞానమునకు క్రియాత్మక పదం వైరాగ్యము. ఇప్పుడు దశరథుడు ఎందుకు అలా అంటే, వరాలు ఇచ్చాను గనుక నేను అసత్యం అవుతుంది ఇప్పుడు కాదంటే, కాబట్టి నేను అసత్యానికి వెళ్ళలేను. అందుకని సత్యంగా ఏం చెబుతున్నాను, నాకు రాముడే, రాజ్యానికి రాముడే అని ఆయనే ప్రకటించారు. యువరాజుని చేస్తున్నానని కూడా చెప్పారు. ఆ ముందు రోజు జరిగింది. మరుసటి రోజు ఆయన యువరాజు అయిపోయాడు, పట్టాభిషేకం జరిగిపోయేది రాజుగా. ముందు రోజు జరిగింది. అందుకని రాముడికే సలహా చెప్పారు ఆయన, నాయన నన్ను నువ్వు బంధించి, ఎందుకంటే అది నీది కూడా తప్పు అవదు. ఒక రాజుకి ఇవ్వవలసిన రాజ్యాన్ని ఇవ్వకుండా ఆ రాజ్యానికి సంబంధించిన ప్రభువు తప్పు చేస్తున్నప్పుడు అతన్ని చెరసాలలో బంధించి నువ్వు రాజ్యం తీసుకోవటం కూడా తప్పు అవదు, ధర్మమే అవుతుంది. అలా చేస్తే నేను కూడా అసత్యం చేసిన అసత్య పరిపాలకుండా అవ్వను. ఎందుకంటే వరాలు ఇచ్చాను కనుక నాది అసత్యం అవదు, అధర్మం అవదు. నీది అధర్మం అవదు. నన్ను జైల్లో పెట్టి నువ్వు రాజ్యం తీసేసుకో, నువ్వు వెళ్తే నేను బతకలేను రామా అని నిజం చెప్పారు. ఇది విరాగము, ధర్మ సంకటాలను పరిష్కరించుకునే విధానం. మన జీవితాల్లో కూడా ధర్మ సంకటాలు వచ్చినప్పుడు, అనేక పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఎదుటోడికి అన్యాయం చేసేయకూడదు, మోసం చేసేయకూడదు, మనం తప్పులోకి వెళ్ళిపోకూడదు. అలా జాగ్రత్తగా ఉండాలి. అది విరాగము. అప్పుడు శ్రీరామచంద్రులు వారు ఏం ఆలోచించారు, అసలు తండ్రిని జైల్లో పెట్టి నాకు రాజ్యం ఎందుకు, దాంతో నాకు బంధం ఉందా, నేను రాజునైపోవాలని కోరుకుందా, నా తమ్ముడు పరిపాలిస్తే ఏంటి, నేను పరిపాలిస్తే ఏంటి, మా అమ్మైనా ఆ అమ్మైనా నాకు అందరూ ఒకటే. ఆ అమ్మ కోరిక ఇలా ఉంది, ఓకే నేను వనవాసంలో ఉంటే ఆవిడికి హాయి, భరతుడు నా తమ్ముడే కదా, అతను రాజ్యం చేస్తే నాకు బాధ ఏంటి. అంటే ఎంత సమత్వ భావన వచ్చిందో జీవన్ముక్త స్థితి చిన్నప్పుడే తెలుసుకున్నారు కనుక. ఇప్పుడు మనబోటి వాళ్ళం అయితే గొడవలు పెట్టి పోట్లాడేవాళ్ళం. జీవన్ముక్త స్థితి చిన్నప్పుడే తెలిసింది కనుక ఈ కుటుంబంలో వచ్చినటువంటి కుటుంబ వ్యవహారాన్ని చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా తానే వదిలి వెళ్ళిపోయారు. అది కుటుంబ సమస్య, అది చక్కగా వదలగలిగారు. ఎందుకని విరాగం అంటే ఇది తనదే అయినా తనకు హక్కున్నా కూడా వదలగలిగారు. విరాగము అది జ్ఞాని లక్షణం. జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు అంటే విరాగము, రాగము లేకుండా ప్రవర్తిస్తాడు. బంధం లేదని చూపిస్తాడు, నిరూపిస్తాడు. బంధం ఉంటే రాజ్యం నాకే కావాలని అక్కడ కూర్చునేవారు.
సరే అలా వెళ్ళిపోతూ మళ్ళీ ఆయన ఎంత ఉన్నతుడో చూడండి, తన భార్య అయిన సీతమ్మ తల్లితో చెప్పారు, నువ్వెంతో అంతఃపురాలలో చక్కగా పెరిగావు, సకల సౌకర్యాలతో పెరిగావు, భార్య అంటే ఇష్టమే, భార్య కావాలనే ఉంది, కానీ నాతో అడవులకు వస్తే అక్కడ నీకు సౌకర్యాలు ఉండవు, బాధపడతావు, దుఃఖపడతావు, నేను వనవాసం పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, ఇక్కడ ఉండు, మా వాళ్ళంతా నిన్ను చక్కగా చూసుకుంటారు, అందరూ ఉన్నారు కదా ఇక్కడ అని చెప్పారు. అంటే మళ్ళీ విరాగం, ధర్మం. ఆవిడ కష్టపడకూడదని ప్రేమతో చెప్పారు. అయితే ఆవిడ అంతకంటే విరాగంలో ఉన్నారు. అంటే ప్రేమతో కూడిన విరాగం. అందరూ ధర్మ ప్రవర్తన చూడండి, నాకు సుఖాలు కావాలి, భోగాలు కావాలి, ఇప్పుడు ఇంట్లో వెళ్ళి అడవుల్లో నేను ఎక్కడ పోట్లు పడతాను, నాకు కందమూలాలు నేను ఎక్కడ తింటాను, నా వల్ల ఎక్కడ అవుద్ది, ఇవన్నీ గొడవ, ఆయన తిరిగి వస్తానన్నాడు కానీ నేను ఇక్కడ ఉంటానులే అని అనుకోలేదు ఆవిడ. ఎందుకని జ్ఞాన సంపన్నురాలు కనుక. అది విరాగం అంటే. జ్ఞానం ఉన్న వాళ్ళు విరాగాన్ని ప్రదర్శిస్తారు. ఆవిడకి అంతఃపురాల పట్ల బంధం లేదు, రాజ్యాల పట్ల బంధం లేదు, సుఖభోగాల పట్ల బంధం లేదు, అనుభవిస్తున్నారు అన్ని. అక్కడే ఉన్నారు తామరాకుపై నీటి బొట్టులో. ఇప్పుడు సమస్య వస్తే ఏం చేయాలన్నప్పుడు బయటపడుతుంది, ఆ సమస్యలోంచి బయటపడుతుంది వాళ్ళ వైరాగ్యము, వాళ్ళ జ్ఞానము. రెండో ఒకటి, జ్ఞానము ఆచరించేటప్పుడు వైరాగ్యముగా కనపడుతుంది. అంటే వైరాగ్యము వేషధారణ కాదు, జ్ఞానము తెలుసుకోవటం. జ్ఞానం అనేది తెలుసుకోవటం. తెలుసుకున్న వ్యక్తి జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడంటే విరాగిలా. విరాగి అంటే ఏంటి? బంధము లేని వారిలా. ఇప్పుడు సీతమ్మ తల్లికి అక్కడ బంధం లేదు, అందుకని ఎన్ని కష్టాలైనా భార్య భర్తతో ఉండాలి, నాకు మీరే కావాలి, మిమ్మల్ని వివాహం చేసుకొని మీకోసం ఇక్కడికి వచ్చాను నేను, మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. ఓకే, ఇద్దరు వెళ్ళిపోయారు. మళ్ళీ అందులో లక్ష్మణుడు తన విరాగాన్ని ప్రదర్శించాడు. ఆయన జ్ఞాని. ఎవరు తగ్గలక్కడ. అన్నా నేను నీతో వచ్చేస్తాను, ఇక్కడ జరిగింది తప్పు అన్నాడు ఆయన. సరే, తప్పు రైటో నీతో వచ్చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నేను మీతో వస్తాను. ఆయన విరాగాన్నే ప్రదర్శించారు అక్కడ. ఎందుకు అన్న వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, నా సుఖభోగాలు ఎక్కడ, మరి నేను అరణ్యానికి వెళ్తే నాకు ప్రాబ్లం కదా, పైగా వెళ్ళి మళ్ళీ అన్నయ్యకి ఇవన్నీ సేవలు చేయాలి. ఆయన మొత్తం వనవాసం అంతా అన్న వదిలికి సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన. అసలు ఆయన నిద్ర కూడా పోలేదు అని చెబుతారు. అంటే అంత సేవ చేశాడు. మరి ఆయనది విరాగమే, బంధం లేదు అక్కడ. ఏది అంతఃపురం, రాజ్యం. మళ్ళీ వాళ్ళు బతికింది రాజకుమారులు కానీ అప్పటి వరకు హఠాత్తుగా అడవులకు వెళ్లాల్సి వచ్చింది. అందుకని ధర్మ ప్రవర్తనలు ఇవన్నీ బయటపడతాయి. మళ్ళీ అక్కడ శ్రీరామచంద్రుడు వారి తల్లి, ఆవిడ విరాగంలోనే ఉన్నారు. శ్రీరాముడు వెళుతుంటే శోకించారు కానీ ఆపలేదని బలవంతంగా. ధర్మం ఇంకా అలా కానివ్వండి అనుకున్నారు. అక్కడ ఎన్ని పాత్రలు జ్ఞానవంతంగా ఉన్నాయి చూడండి. అందుకని అవన్నీ చదువుకోవాలి మనం. ఇక్కడ రాగంతో ప్రవర్తించింది ఒక్క కైకమ్మ తల్లి. మళ్ళీ భరతుడు వచ్చాడు, తన తల్లినే నిందించాడు. అన్నం నువ్వు పంపించేస్తావా అన్నాడు. మళ్ళీ భరతుడు విరాగంతోనే ఉన్నాడు. అందరూ జ్ఞాన సంపన్నులు, ధర్మపరులు, మంచివాళ్ళు. విరాగం అంటే అది. రాజ్యం మీద నాకు ఏ బంధం లేదని అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. మొత్తం వస్తానన్న వాళ్ళందరినీ తీసుకొని అన్న దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు, అరణ్యానికి వెళ్ళి, అన్నా తిరిగి రమ్మని. అయ్యా వనవాసం పూర్తి చేసుకొస్తాను భరత, నువ్వేం కంగారు పడద్దు, నువ్వైనా ఒకటే నేనైనా ఒకటే, నీ మీద ఎటువంటి అపనిందా ఉండదు, నువ్వు చక్కగా వెళ్ళి రాజ్య పరిపాలన చేయమని చెప్పాడు. నేను మాట తప్పటం ఎందుకో, మాట నేను పాటించి వస్తాను వచ్చాను కదా. అయితే అన్నయ్య ఒక పని చేయి, నీ చెప్పులతో రాజ్య పరిపాలన చేస్తాయి, నీ చెప్పులు నీ పాదుకులు రాజ్య పరిపాలన చేస్తాయి, నేను పక్కన కూర్చొని బంటుగా సేవ చేస్తానని. ఆయన కూడా శ్రీరామచంద్రులు వారు ఎలా నారబట్టలు కట్టుకొని ఆ వనవాసంలో ఉన్నారో అటువంటి జీవితాన్నే అంతఃపురంలో గడుపుతూ రాజులేని రాజ్యం పనికి రాకుండా పోద్ది కనుక అన్నగారి పాదుకులు సింహాసనం మీద పెట్టి తాను రాజ్యాన్ని నడిపారు. అంటే ఆయన ఎంత ధర్మ పరిపాలన చేశారు, ఆయన విరాగే. అక్కడే ఉండి వైరాగ్యాన్ని చూపించారు. ఇది విరాగము, ఇది జ్ఞానము. వాళ్ళు జ్ఞానులు, అందుకని వాళ్ళు విరాగమును ప్రకటించగలిగారు. విరాగము అన్ని సమయాలలోనూ అవసరం ఉండదు. తెలియదు అసలు మనకి విరాగులు ఎవరో, బైరాగులు ఎవరో, వైరాగులు ఎవరో, విరాగం ఏంటో, జ్ఞానులు ఎవరో మనకేం తెలియదు. మనుషులను చూసి సమయ సందర్భాలలో, సంకట పరిస్థితులలో వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ మాటల తీరు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ జీవన విధానము వ్యక్తీకరించబడినప్పుడు మాత్రమే విరాగము, వైరాగ్యము తెలుస్తుంది. ఎవరు వైరాగో, ఎవరు బైరాగో, ఎవరు జ్ఞానం, ఎవరు అజ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది? సమయాలు వచ్చినప్పుడు. ఈ లోపల అందరూ నాటక వేషాలు, కపట నాటక వేషధారులు ఎంతోమంది వెళ్తుంటారు. నిజమైనటువంటి జ్ఞానులు శ్రీరామచంద్రుల వారిలా ప్రవర్తిస్తారు. అందుకని మనకు అది అందించారు. అలా ఎన్నో ఉన్నాయి. నేను ఉదాహరణ శ్రీరామచంద్రుని చెప్పాను. అలా మన జీవితంలో సాగేటప్పుడు ధర్మముగా ఉండాలి.
ఆ ధర్మమును నేర్పటానికి రామాయణమో మహాభారతమో ఇంకా ఎన్ని చెప్పినా మన జీవితంలో ఆచరించుకోవడానికి చెప్పారు తప్ప ఇవన్నీ మనం ఆచరించకుండా వాళ్ళని పూజించటం, కేవలం వాళ్ళని పూజిస్తూ కూర్చోండి అని చెప్పడానికి కాదు. వాళ్ళని పూజించేది, అర్చించేది, ఆరాధించేది ఎందుకంటే అది నీ జీవితంలో నువ్వు ఆచరించుకోవాలి కనుక. నీకు సంకట పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ధార్మికంగా ఉండు, ధర్మం వైపే ఉండు, మంచి వైపే ఉండు, మంచిగానే ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది నీ యొక్క జ్ఞానాన్ని ప్రకటిస్తుంది. నువ్వెంత జ్ఞానివి అనే విషయాన్ని ప్రకటించేది నీ ఓర్పు, నీ నేర్పు, నీ ప్రశాంతత, నీ ధార్మికత, నీ ధర్మము. నువ్వు ఎంత నష్టపోయినా, ఎంత కష్టపడుతున్నా నువ్వు అది చెప్పు చెదరలేదనుకో, నువ్వు ఇతరులకు హాని చేయట్లేదు అనుకో, ఇతరులకు మేలు చేస్తున్నావు అనుకో, ఇతరులు లాక్కోవట్లేదు అనుకో, నువ్వు నష్టపోయినా నువ్వు భరిస్తూ జాగ్రత్తగా ధర్మంలోనే వెళ్తున్నావు అనుకో, అది నీ జ్ఞానాన్ని వ్యక్తీకరిస్తుంది. ఆ వ్యక్తీకరించేదాన్ని వైరాగ్యం అంటారు, విరాగం అంటారు. అంతే తప్ప జుట్లు, గడ్డాలు, మీసాలు పెంచుకొని రకరకాల రంగులు బట్టలు వేసుకోవటాన్ని వైరాగులు అనరు, వాళ్ళు బైరాగులు. వాళ్ళందరూ విరాగము ప్రకటించబడుతుంది, అది జీవితంలో వస్తుంది. అందుకని విరాగం అనేది ఏంటి? జ్ఞానము అనేది తెలుసుకునేటి అంశం అయితే, జ్ఞానము ఆచరణలోకి వచ్చేటప్పుడు విరాగము వైరాగ్యం అవుతుంది, క్రియాత్మకం. అది కాబట్టి జ్ఞానం వేరు, వైరాగ్యం వేరు కాదు. వైరాగ్యం వలన జ్ఞానం వస్తుందా, జ్ఞానం వలన వైరాగ్యం వస్తుందా? కాదు. జ్ఞానము ఉన్న వాళ్ళు వైరాగ్యముతో జీవిస్తారు. అది మనకి సంకట పరిస్థితుల్లోనే ప్రకటింపబడుతుంది. జ్ఞానము తెలుసుకునేటువంటి సత్యమైతే ఆ సత్యమును ఆచరించే క్రియాత్మకత వైరాగ్యం. ఆ విషయం తెలుసుకోండి. అంతే తప్ప ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడితే వైరాగ్యం వచ్చేయటం 4 రోజులు అంటే వైరాగ్యాల గురించి కొన్ని ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, 3 వైరాగ్యాలు ఉన్నాయి. ఇంకా మనం 3 వైరాగ్యాలు చెప్పుకోవచ్చు. మొగుడు పెళ్ళాలు కొట్టుకున్నప్పుడు ఇద్దరికి వైరాగ్యంగానే ఉంటుంది. పిల్లలు వాళ్ళు అనుకున్నది చేయనప్పుడు ఇంకేమో ఎవరి జీవితం ఇంతేని వైరాగ్యం వస్తుంది. ఈ తాత్కాలిక వైరాగ్యాలు వచ్చిపోతా ఉంటాయి. అవి అసలు వైరాగ్యాలే కాదు, అది జ్ఞానమే కాదు. నిశ్చలమైన, నిలకడమైనటువంటి శాశ్వత స్థితి అది. ఆ స్థితి ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. అదే మంచితనము, ధర్మము. ఎప్పుడు జ్ఞాని గాని, విరాగి గాని, అంటే వైరాగ్యం ఉన్న వాళ్ళు గాని, స్త్రీలైన పురుషులైనా ధర్మంగా మంచిగా ఉంటారు. అంతే, అన్ని పరిస్థితుల్లోనూ, ఎటువంటి స్థితిలోనైనా. దాన్నే మనకి గ్రంథాల రూపంలో అందించారు, జరిగినటువంటి ఇతిహాసాల రూపంలో అందించారు. అలా ఉండలేని వాళ్ళు బంధాన్ని ప్రకటిస్తారు. దుర్యోధనుడు తన బంధాన్ని ప్రకటించాడు, తన ఈర్ష్యని ప్రకటించాడు. తనకే గొప్పవాడు అవ్వాలి, రాజ్యం తనకే కావాలి. ఇది బంధము, రాగము అంటే. అది ధృతరాష్ట్రుడికి ఆ రాగం ఉంది, అది అలాగే పెంచాడు తన కొడుకుని. వాళ్ళకి ఆ రాగం ఉంది. పాండవులుగా రాగం లేదు, విరాగం ఉంది. అందుకని చదువుకుంటే తెలుస్తాయి అన్ని. విరాగం అంటే ఏంటని. డ్రెస్సులు వేసిన వాళ్ళని చూసి మోసపోబాకండి. అసలు డ్రెస్సులు, అలంకారాలతో మోసం చేయడానికి రొడ్లమ్మట పడ్డారు వీళ్ళు. ఆ డ్రెస్సులు వేసుకొని, ఇవి వేసుకొని, అవి వేసుకొని ప్రజల్లో పబ్లిసిటీ చేసుకుంటారు. నిజాయితీ పరుడు అసలు కనపడ్డావు. నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి తత్వవేత్త, నిజమైనటువంటి విరాగి, వైరాగి, నిజమైనటువంటి వైరాగ్యం కలిగిన వాళ్ళు సామాన్య ప్రజల్లో సామాన్యుల్లో కలిసిపోతారు. అసలు తెలియదు, వాళ్ళని గుర్తుపట్టడం కూడా నీ వల్ల కాదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఒక రామచంద్రుడి జీవితంలో వచ్చినట్టు, ఓ పాండవుల జీవితాల్లో వచ్చినట్టు కొన్ని క్లిష్ట పరిస్థితులలో మాత్రమే వీళ్ళు విరాగులు, జ్ఞానులు అని తెలుసు. అది ఎప్పుడో జీవితంలో 1-2 కూడా రావాలంటే. అందుకని మిగిలిన వాళ్ళందరూ వేష భాషలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. శ్మశాన వైరాగ్యము అంటే ఏంటి? ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏముందండి జీవితం ఇంతేనండి, రేపు మనం ఉంటామా, ఇవి ఉంటారా, వాళ్ళు ఉంటారా, అయిపోయిందండి అని ఆ శ్మశానానికి తీసుకెళ్ళి ఆ ఎండెళ్ళి ఆ కాల్చే వరకు ఉండి, ఆ కాల్చే వరకు ఈ కబుర్లే చెప్పుకుంటారు. మనిషి ఎప్పటికైనా వెళ్ళిపోక తప్పదండి అని వాళ్ళని ఓదారుస్తారు. అన్నీ అయిపోతే కాల్చేశారు, ఇంటికి వచ్చారు, స్నానం చేసేసి ఆ భోజనం పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోవాలంటాడు. వెళ్తా భార్య చెబుతాడు, సాయంత్రం మనం పెందలకాడ వస్తాను, పిల్లల్ని తీసుకొని రెడీగా ఉండు, మనం అలా పార్క్కి వెళ్ళి అటు నుంచి అటు సినిమాకి వెళ్ళి అటు నుంచి అటు హోటల్లో భోజనం చేసి అలా హాయిగా తిరిగి వద్దామని చెప్తాడు. మళ్ళీ మామూలేదు. అది తప్పని నేను అంటలా. శ్మశాన వైరాగ్యం కాసేపు అనిపించి మళ్ళీ మామూలు జీవితానికి వెళ్ళిపోద్ది. మామూలు జీవితం తప్పే, రైటే అనిపించటం రైటే. కానీ ఇది అప్లై అయ్యే కరెక్ట్ విధానం కాదు, అది నిజమైన వైరాగ్యం కాదు. ఆ ఊరికనే అది ఒక స్పందన ఆ టైంకి అంతే. అలాగే ప్రసూతి వైరాగ్యము.
ప్రతి తల్లి బిడ్డను ప్రసవించేటప్పుడు ఆ నొప్పులను భరించలేక ఈ నవమాసాల బిడ్డలను మోస్తున్నప్పుడు వాంతులు అయిపోవటం, చాలా మందికి కొంచెం ఎక్కువ ఇబ్బందులు వస్తాయి, కాంప్లికేషన్స్. మళ్ళీ ఆ కనేటప్పుడు విపరీతమైన నొప్పులు. అప్పుడు బాబోయ్ ఇంకా జీవితంలో ఈ సుఖాన్ని కోరుకోకూడదు, ఈ శారీరక సుఖం వల్ల బిడ్డల కంఠం వచ్చింది, ఇంకా సుఖం వద్దు, ఈ గొడవ వద్దు, ఇంకా నాకు వద్దు బాబోయ్, ఇదే ఆఖరి అనుకుంటారట. ప్రసూతి వైరాగ్యం అన్నారు. బిడ్డలు కనేసి మళ్ళీ మామూలు అయిపోయినాక, శరీరం అంతా మామూలు అయిపోయినాక మళ్ళీ నిత్యం సుఖభోగాలకు వెళ్తానే ఉంటారు. అది తప్పు రైట్ అని కాదు అసలు ఇక్కడ విశ్లేషణ. అది శాశ్వత వైరాగ్యం కాదు, తాత్కాలిక వైరాగ్యం. తాత్కాలిక వైరాగ్యాన్ని వైరాగ్యంగా పోల్చకండి. జ్ఞానము వైరాగ్యము ఒకటే. జ్ఞానము సత్యమైతే దాని ఆచరణ వైరాగ్యము. అది ఉందని క్లిష్ట పరిస్థితుల్లో, ఆ మనిషి జీవితంలో వచ్చిన పరిస్థితుల్లో ఆ మనిషి ప్రవర్తన ద్వారా వ్యక్తీకరించబడుతుంది, క్రియ ద్వారా. అజ్ఞానులు గొడవలు, గోళ్ళలో, ఘర్షణలకు వెళ్ళి విస్తృతమైన విశృంఖలంగా చూపిస్తారు వాళ్ళ విశృంఖలత్వాన్ని. జ్ఞానులు కామ్గా ఉంటారండి. ఒకవేళ తమ కష్ట నష్టాలు వచ్చినా అలా భరిస్తారు. శ్రీరామచంద్రుల వారికి అదేగా జరిగింది, పాండవులకు అదేగా జరిగింది. ఇవన్నీ మనకు ఆల్రెడీ వినిపించారుగా. ఓ సత్యహరిశ్చంద్రుడికి అనేక పరీక్షలు విశ్వామిత్రుడు పెట్టినప్పుడు అదేగా జరిగింది. అంటే ఏంటి? ఒక ధర్మం. వైరాగ్యాన్ని ఆచరించి చూపిస్తారు. ఆచరణ అది, క్రియ అది. అలా మనం కూడా మన జీవితంలో ఉండాలి. ఉండగలిగితే అది నిజమైన జ్ఞానం. అందుకే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ శీర్షికలు చెప్పుకుంటూ రోజు మనం జ్ఞానము, వైరాగ్యము ఏదో ఒకటి. వైరాగ్యం అంటే వదిలేయటం కాదు, మళ్ళీ వేల సార్లు చెబుతున్నాం. ఆ పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవాకండి. ఇక్కడ వైరాగ్యము, విరాగము అంటే రాగము అంటే బంధమును అర్థం చేసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. మనం ఉన్నదంతా కూడా నేను, నాది, నా వాళ్ళు అనే దాంట్లో శరీర భావంలో, సృష్టి భావంలో ఉన్నాం. అది నడక పరంగా అలాగే ఉంటది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రకారం ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని మన పేరును రిజిస్టర్ చేయించుకొని ఇది నాది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, దానికి పర్మిషన్ తెచ్చుకొని ఇది నాది. ఇది వ్యావహారిక సత్యాలుగా ఉంటాయి, నేను, నాది, నా వాళ్ళు. కానీ సృష్టి సత్యాలుగా, విశ్వ సత్యాలుగా, ప్రకృతి సత్యాలుగా, సత్యముగా అంటే శరీరపర సత్యాలు, వ్యావహారిక సత్యాలండి. కానీ ఉన్న సత్యం ఉన్నట్టుగా అంటే అసలు అక్కడ ఏది లేదు. నేను కూడా ఆ శక్తిలో భాగాన్ని, మొత్తం ఉన్నదంతా ఆ శక్తి. కాబట్టి ఈ రాగములను గమనించుకుంటూ వెళ్తాం. నాకు ఎక్కడెక్కడ బంధం పడుతుంది, ఎక్కడెక్కడ ముడేసుకుంటున్నాను, ఎక్కడెక్కడ బంధాలు పడి దుఃఖాలకు లోనవుతున్నాను, ఇవన్నింటినీ పరిశీలించుకుంటూ ఈ బంధాలన్నీ వ్యావహారిక సత్యములే, శరీరపరంగా, సృష్టిపరంగా మనం జీవించటానికి అవసరమైనటువంటి వ్యావహారిక సత్యములు మనం వేసుకుంటున్న బంధములు. కానీ ఇప్పుడు బంధములు ఉన్నాయి, కుటుంబ సభ్యులు ఉన్నారు, నేను, నాది, నా వాళ్ళు ఉన్నారు, నా భార్య, నా పిల్లలు, నాకు సంబంధించిన ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు నేను కుటుంబ యజమానిని కాబట్టి వీళ్ళందరూ నా మాట వినాలి అనేటువంటి ఒక పెత్తన స్వభావం వచ్చింది అనుకోండి, అది బంధం వలన ఏర్పడి నీకు నువ్వు ఏర్పరుచుకున్న అధికార స్వభావం. మళ్ళీ ఇక్కడ చాలా చెడు గుణాలకు వెళ్ళిపోద్ది, మంచి గుణాలకు వెళ్ళిపోద్ది. మళ్ళీ నేను, నాది, నా వాళ్ళ కోసం నేను ఎవరినైనా మోసం చేసేస్తాను, ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తాను, ఎవరినైనా బాధ పెట్టేస్తాను, అలా తెచ్చుకుంటాను బయట వాళ్ళందరినీ బాధ పెట్టి. మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పటికి నా మాట, నా అధికారం, నా పెత్తనం సాగాలనుకుంటాను. ఇలా ఇంట్లో అందరూ నేను కుమారుణ్ణి కాబట్టి, నేను కుమార్తెను కాబట్టి, నన్ను కన్నారు కాబట్టి, ఎవరి కోసం కన్నారు, ఎందుకోసం కన్నారు, ఎవడు కనమన్నాడు, మీరే పెంచాలి, మీరే అన్ని సమకూర్చాలి, ఇలా ఏదైనా మాట్లాడుతుంది. అది ఎందుకని? తన అనుకూలతకి. అసలు మొదటి బంధము శరీరము. నేను శరీరం అన్న భావన మొదటి బంధం. ఓకే, దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు ప్రయాణిస్తాం. నేను శక్తి, నేను తెలుసుకునేదాకా ప్రయాణం సాగుతుంది. అది దాని అంతటా సాగుతానే ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఈ శీర్షికల ద్వారా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, శరీరపరమైన భావన అసత్యం కాదు. ఈ శరీరపరమైనటువంటి భావనలో నేనని నాకు ఎలా ఉన్నదో అందరికీ అలాగే ఉంటుంది అనుకో, అంతే చాలు. అప్పుడు నీకు బంధం ఉండొచ్చు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా డబ్బులు, నా సంపదలు అనేటువంటి భావన నా అని ఉండొచ్చు. కానీ అందరితో అన్ని సమంగా పంచుకోవడమే. ఎవరి స్వేచ్ఛని నేను హరించను, నా స్వేచ్ఛ ఎవరు హరించరు. అలా సృష్టి మొత్తంలో అందరూ నేను, నాది అనుకోవచ్చు. కానీ ఎందుకు అనుకోవాలి? వ్యావహారిక సత్యంగా మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబ వ్యవస్థ కానీ, చట్టపరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు కానీ, సామాజిక వ్యవస్థలు కానీ, ఇవన్నీ మనం పెట్టుకున్నాం మానవ లోకంలో.
వాటి కోసం నేను నాది నావి అనేటువంటి భావన పైన తాత్కాలికంగా వ్యావహారిక సత్యంగా సృష్టి నడకలో ఉంటుంది. అంటే శరీరపరమైన నడకలో ఉంటుంది. సృష్టి అంటే మానవుడు తయారు చేసుకున్న సృష్టి నడకలో. ప్రకృతి పరంగా, ఒరిజినల్ సృష్టి పరంగా, శాశ్వత సత్యం పరంగా, శక్తి పరంగా ఉన్నదంతా అలా సాగుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని వెళ్ళటమే. అర్థం చేసుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ పుట్టిన ప్రతిదీ, జంతువులు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మనుషులు కానీ మనుషుల గురించి మాట్లాడుకుందాం. పుట్టిన ప్రతి వారు తమ ఎగ్జిస్టెన్స్ తో, తమ శరీరంతో, తమ ఉనికితో, నేనన్న భావనతో జీవించుకుంటూ వెళ్తారు. అందరికీ నాలాగానే ఉంటుంది. అప్పుడు నేను నా భార్య అయినా, నా భర్త అయినా, నా పిల్లలైనా, నా తల్లిదండ్రులైనా, నా అన్నదమ్ములైనా, నా అక్క చెల్లెళ్ళైనా, నా స్నేహితులైనా, లేదా ఒకవేళ నేను అధికారిని, నా కింద పనివాళ్ళైనా, నేను యజమానిని, పనివాళ్ళైనా, ఒకరి స్వేచ్ఛను నేను ఎలా హరించగలను? ఇది విరాగము. విరాగం అంటే ఏంటి? జ్ఞానము యొక్క సంపూర్ణత. జ్ఞానం అర్థమవుతుంది నాలాంటి వాళ్ళని. అప్పుడు ఏమైంది, నా వాళ్ళని ఉంది, కానీ నేను కట్టేసి, ఒక జంతువును కట్టేసి, దాన్ని ఒక కొయ్యకు కట్టేసి, అంటే ఒక కర్రకు కట్టేసి, దానికి ఒక తాడు పొడుగ్గా వదిలి, నువ్వు ఎంత దూరమే తిరగాలి, నేను ఇక్కడే గడ్డేస్తా, మెయ్యాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి, నా మాట వినాలి అని జంతువును పెంచుకున్నట్టు మనుషులను ఉంచుకోవటం కుదరదు. అప్పుడు బంధములు పైన నేను నాదనిగా కనపడతాయి కానీ ఏ బంధమును బాధ పెట్టదు. ఇది విరాగము. అంటే జ్ఞానము, విజ్ఞానము రాగమునకు కలిసినప్పుడు అది విరాగము. ఇక్కడ వైరాగ్యము అన్న దాంట్లో, ఈ విరాగము అన్న దాంట్లో వీని విజ్ఞానముగా తీసుకుంటే, విజ్ఞానము రాగమునకు కలిసింది. రాగం అంటే బంధమునకు కలిసినప్పుడు అది వైరాగ్యము. అంటే ఏంటి, బంధం ఉంది కానీ ఆ బంధాన్ని నేను శాసించను, నన్ను నేను బంధించుకోను, నేను ఆమెను బంధించను. వాళ్ళకి నేను ఉపయోగపడతాను, వాళ్ళు నాకు ఉపయోగపడతారు. అలా కుటుంబాన్ని నడుపుకుంటాను. చక్కగా నేను నాది నా వాళ్ళంతా ఆనందంగా, హాయిగా, సంతోషంగా జీవితం గడుపుతాను. ఇదంతా ఎలా ఉంటుందంటే ఒకరికొకరు సహకరించుకోవటమే ఉంటుంది. ఇది విరాగము. ఎందుకని అందరూ నాలాంటి వాళ్ళే, అందరూ నాలాగానే బ్రతకడానికి వచ్చారు, అందరికీ నాలాంటి శరీరాలే, అందరికీ నాలాంటి మనసులే, అందరికీ నాలాంటి ఆశలు, కోరికలే, అందరికీ నాలాంటి అవసరాలే. కాబట్టి వాళ్ళ అవసరం ఏంటో గమనించి వాళ్ళకిస్తాను, నా అవసరం ఏంటో వాళ్ళు తీర్చుతారు. ఒకవేళ తీర్చకరు అనేది వచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడ అది మనిషి యొక్క తత్వంలో వచ్చింది, దాన్ని చెడు అంటారు. ఆ చెడుని నేను ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటాను. అక్కడ కూడా నేను చెడు చేయను, ఎందుకని విరాగం ఉంది నాకు. వాళ్ళు తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. నేను విరాగములో, జ్ఞానములో ఉన్నాను. అంటే విరాగము, వైరాగ్యం అంటే విజ్ఞానము ప్లస్ రాగము, వైరాగ్యము. విజ్ఞానము ప్లస్ రాగము. రాగమును అర్థం చేసుకుంటున్న జ్ఞానం ఏది ఉందో అది వైరాగ్యం. గడ్డాల మీసాలు పెంచడం కాదు, వదిలి పారిపోవటం కాదు, ఓ మొహం ఒకలా పెట్టి నీరసంగా కూర్చోవటం కాదు, ఏమి పట్టనట్టు ఉండటం కాదు. ఎప్పుడు ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా, హాయిగా నేనుంటూ నా చుట్టూ ఉన్న అందరినీ ఉంచటమే విరాగము. ఎందుకని రాగాన్ని అర్థం చేసుకుంటున్న విజ్ఞానం అది. జ్ఞానము సత్యము అంటే ఉన్న సత్యం, అది జ్ఞానం. సృష్టి అంతా ఇలా ఉంది. దాన్ని ఆచరించేటప్పుడు, వ్యక్తిగా ఆచరించేటప్పుడు, అంటే సృష్టి అంతా ఇలా శక్తిగా ఉన్నది, ఆ శక్తిలోనే ఈ వ్యక్తులు, సృష్టి ఉన్నది, అది అనంతాత్మశక్తి. ఇది జ్ఞానము, సత్యము. అక్కడ వరకు వెళ్తాం. ఇప్పుడు దాన్ని వ్యక్తిగా నేను ఆచరించేటప్పుడు, జీవన ప్రమాణాలలో, జీవితంలో ఆచరించేటప్పుడు, నన్ను నేను ప్రకటించేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు, నా అవసరాలు తీర్చుకునేటప్పుడు, నా కోరికలు తీర్చుకునేటప్పుడు, ఇవన్నీ మనుషులతోనే చేయాలిగా, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అప్పుడు నా జ్ఞానము ప్రకటితం అవుతుంది, నా వైరాగ్యం ప్రకటితం అవుతుంది. ఇప్పుడు నా కోరికకి నా భార్య, భర్త సహకరించలేదు, నాకు కోపం రాదు. ఎందుకని? వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళ మనసు బాగుండాలి, వాళ్ళ పరిస్థితులన్నీ బాగుండాలి. అంతే తప్ప పెత్తనాలు ఇవేమి. వాళ్ళ స్నేహితులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. ఎందుకు సహకరించలేకపోతున్నారో అర్థం చేసుకుంటాను, ఎందుకు సహకరిస్తున్నారో తెలుసుకొని ఆనందపడతాను. అలా నేను సహకారంగా ఉంటాను. ఒకవేళ నేను సహకరించలేకపోతే ఎందుకు సహకరించలేకపోతున్నానో వాళ్ళకి తెలియజేస్తాను. అంతే తప్ప ఘర్షణలు ఉండవు. ఒకవేళ నిజంగా కావాలని ఉద్దేశపూర్వకంగా, ఘర్షణాయుతంగా సహకరించకుండా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తే, నాలో జ్ఞానం ఉంది కనుక, విరాగం ఉంది కనుక, ఆ విషయాన్ని అక్కడికి వదిలేయటమో లేదా ఇంకో రూపంలో సాధించుకోవటమో చేస్తాను, కానీ ఘర్షణలు కలను. ఎందుకని ఘర్షణ వలన ఏమీ జరగదు. ఇక్కడ నయనశాంతికి లోనవుతాను. వాళ్ళ అజ్ఞానులు, వాళ్ళ కర్మఫలాలు వాళ్ళు అనుభవిస్తారు.
ఇప్పుడు ఒక అజ్ఞాని తను చేసేటువంటి తప్పులు పొరపాట్లకు కర్మఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఆ కర్మఫలం ఉంది ఇక్కడ. ఇప్పుడు మరి వాళ్ళు అజ్ఞానులు నాకు తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని మళ్ళీ నేను వెళ్ళి కర్మఫలాన్ని తెచ్చుకోవటం ఎందుకు నాకు? ఇక్కడ నేను ఎదుట వారిని క్షమించేది ఎందుకంటే వాడికి తెలియదు అని, ఎదుట వారిని ఓర్చుకునేది ఎందుకంటే వాళ్ళకి తెలియదు అని, ఎదుటి వారితో సర్దుకునేది ఎందుకంటే వాళ్ళకి తెలియదు అని. ఈ తెలియదు అన్న దాంట్లో ఇంకోటి కూడా ఉంది. ఒకవేళ వాళ్ళు తెలిసే చేస్తున్నా, కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నా, చేయని కర్మ సిద్ధాంతం ఉంది, నేను వెళ్ళి వాళ్ళని అలాగే తప్పుదోవలో వాళ్ళు ఎదుర్కొంటే, ఘర్షణ పెడితే కర్మ సిద్ధాంతపు వలలోకి నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళను. నేను ఎప్పుడు సత్కర్మలతో, సదాశయాలతో, సదాలోచనలతో, సత్క్రియలతో, సద్భావాలతో, సత్ప్రవర్తనతో శాంతియుతంగా హాయిగా జీవిస్తాను. ఇది విరాగము. విరాగము అంటే రాగము, బంధము ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల అతుక్కొని ఉంది, అది ఎన్ని రకాల తప్పులు నా చేత చేయిస్తుంది, ఎన్ని రకాల పొరపాట్లు నా చేయిస్తుంది, ఆ బంధం వల్ల నాకు ఎన్ని భయాలు కలుగుతున్నాయి, ఎన్ని బాధలు కలుగుతున్నాయి, ఎన్ని దుఃఖాలు కలుగుతున్నాయి నాకు అర్థమయ్యి, ఈ బంధం ఏమి లేదు, అందరూ నాలాంటి వాళ్ళే అనేటువంటి జ్ఞానముతో బంధమును ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వ్యావహారిక ప్రపంచంలో జీవించిన, బంధాలు వదిలేయటం కాదు, బంధమును ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, తామరాకుపై నీటి బొట్టులు అక్కడే ఉండటమే. బంధాలు వదిలేయటం అనే అర్థం వచ్చిందంటే మీరు తప్పుదోవలో అర్థం చేసుకున్నారు. అలా ఎవరన్నా మీకు చెప్పారంటే వాళ్ళు తప్పు చెబుతున్నారు. ప్రపంచంలో అసలు నేనన్న నా శరీర భావనే మొదటి బంధం. ఏం వదిలేస్తాం? ఇప్పుడు అందరూ ఆత్మహత్యలు చేసి చచ్చిపోవాలి, శరీరం వదిలేయాలండి. ఇప్పుడు భార్య పిల్లలు కుటుంబం వేరుగా ఉంది కాబట్టి సాగితే వదిలేయటం తేలిగ్గా ఉంది. ఎందుకని బరువు పోయింది, బాధ్యత పోయింది. ఇప్పుడు నేనేం చేయక్కర్లేదు. వాళ్ళకి బరువు బాధ్యతలు తప్పించుకోవడానికి ఇది ఉపయోగించుకోవచ్చు. కానీ అసలు మొదటి బంధం నేనన్న శరీరం, ఈ శరీరం నుంచి కదా తల్లిదండ్రులతో బంధం ఏర్పడింది, భార్యాపిల్లలతో బంధం ఏర్పడింది, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పనివాళ్ళు, యజమానులు, ప్రపంచంతో బంధం, మనుషులతో బంధం నా శరీరం వల్ల ఏర్పడుతుంది. అసలు నా మొదటి బంధం శరీరం, నేను అనంత ఆత్మశక్తిని. కానీ ఇది నేను శరీరం అన్న భావనలో పరిమితిలో నన్ను ఇరికించేసింది. దీన్ని ఎలా ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి అక్కడే ఉండి దాన్ని తెలుసుకొని నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకో. అంతే తప్ప వదిలి పారిపోవాలంటే ముందు శరీరాన్ని వదిలేయాలి, అందరూ ఆత్మహత్యలు చేసి చచ్చిపోవాలి కాదు. నీ శరీరము నుంచి నేను అనంతాత్మశక్తిని తెలుసుకోవడానికి దారి ఉంది, నువ్వు తెలుసుకోవచ్చు, ప్రయత్నించవచ్చు. అదే తామరాకుపై నీటి బొట్టులా ఉండటం. అలాగే నీ కుటుంబం నుంచి, నీకున్నటువంటి చుట్టూ ప్రపంచంలో ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి, స్నేహితుల నుంచి, కుటుంబ వ్యవస్థ నుంచి, మొత్తం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మనుషుల మధ్యలో మనిషిగా, పనివాళ్ళు, యజమానులు ఏదైనా కావచ్చు, మనిషిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అన్నదానికి నువ్వు అక్కడ ఉంచబడ్డావు. ఆ పరిమితత్వంలో నీ శరీరానికి ఇవ్వబడిన ఇంద్రియాలయ్యే. నీ ప్రవర్తనలో నీ జ్ఞానం తెలుస్తుంది, నీ వైరాగ్యం తెలుస్తుంది. జ్ఞానం తెలిసిన వాళ్ళు వైరాగ్యాన్ని ఆచరణలో పెడతారు. వైరాగ్యాన్ని ఆచరణలో పెట్టడం అంటే మళ్ళీ వివరిస్తున్నా, రాగము, బంధం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకొని, ఆ బంధం వలన నేను ఎక్కడెక్కడ దుఃఖాలకు, భయాలకు లోనవుతున్నానో తెలుసుకొని, నేను ఎక్కడెక్కడ తప్పుదోవల్లోకి వెళ్తున్నానో తెలుసుకొని, ఇవన్నీ బంధాల వల్లనే జరుగుతున్నాయి. అది నా శరీర బంధం కావచ్చు, నేను నాది నా వాళ్ళన్న భావన కావచ్చు. వీటి వల్ల నేను తప్పులోకి వెళ్ళిపోతున్నాను. నేను తప్పులోకి మాత్రం వెళ్ళను. ధర్మంగా, మంచిగా, చక్కగా నన్ను నేను ప్రేమించుకుంటూ, నా వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ, ఇతరులకి ఏ హాని చేయకుండా అందరికీ మేలు చేస్తూ నేను జీవితాన్ని గడుపుతాను. అక్కడ నువ్వు గడపటం అనే జీవితంలో ప్రకటితం అవుతుంది నీ జ్ఞానము, నీ వైరాగ్యము. వైరాగ్యము క్రియ, జ్ఞానము సత్యము. సత్యము తెలిసినవాడు అంటే జ్ఞానము తెలిసినవాడు విరాగిలా జీవిస్తాడు. అంటే ఏంటి విరాగిలా జీవించడం? అంటే వదిలేయటం కాదు, తప్పు చేయకుండా ఉండడం, మంచిగా అన్నీ అనుభవించటం. అది మంచోడు తప్పులు ఎందుకు చేస్తాడు? జ్ఞానం ఉన్నోడు మంచోడు. మంచోడు అసలు తప్పులే చేయడు. తప్పులు చేయనుండే మంచోడు అంటారు ఇక్కడ. అది ధర్మము అని చెప్పారు అనాదిగా. మానవ ధర్మం ఇది. ధర్మం మానవుడికి మాత్రమే ఉంటుంది. ఆ ధర్మాచరణకి వెళ్ళాలి. అందుకని జ్ఞానము, వైరాగ్యము వేరువేరు కాదు. జ్ఞానము అనేది మొత్తంగా సత్యము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ మహాత్ములే చెప్పారు. సత్యం ఏంటి అంటే సత్యం జ్ఞానం. జ్ఞానమే సత్యం. అనంతం అది ఎంతంటే అనంతం, ఉన్నదంతా అదే బ్రహ్మము. ఉన్నదంతా అదే బ్రహ్మము, అదే అనంత ఆత్మశక్తి. ఆ సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకో. సంపూర్ణత అంటే ఏంటి? నేను అనంత ఆత్మశక్తిని నీకు సంపూర్ణంగా అనుభవం కలగాలి.
అది నీ ప్రాణశక్తే. ఎక్కడికో వెళ్ళి నువ్వు అనుభవాలు పొందక్కర్లే, ఏ దేవుడికి, ఏ మతాలకి, ఏ గురువులకి, ఏ సాధనలకి పరిగెత్తక్కర్లే. నీలో ఉన్న ప్రాణశక్తి ప్రతిరోజు నిద్రాస్థితిలో నువ్వు అక్కడికే వెళ్తున్నావు. కొంచెం పరిశీలించుకొని తత్సంబంధిత జ్ఞాన సంబంధిత విషయాలు విని, ఆత్మజ్ఞాన సంబంధిత విషయాలు విని, ఆత్మజ్ఞాన సంబంధిత పుస్తకాలు చదువుకో. ఎంతో మంది ఎన్నో గ్రంథాలు అందించారు. 1 కాదు, 2 కాదు, వందలు, వేలు, లక్షలు ఉన్నాయి. ఎంతో మంది ప్రవచనకారులు వాటి గురించి చెబుతున్నారు. అది నువ్వే, దాన్ని తెలుసుకో. అది తెలుసుకున్నా కూడా జీవించేటప్పుడు నువ్వు నేను అనంతాత్మశక్తిని తెలుసుకున్నా శరీరం ఉన్నంత వరకు జీవించవలసిందే. జీవించేటప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అని పిలువబడతావు. జీవన్ముక్తుడు జీవితం ఏంటి అంటే జీవించి ముక్తుడుగా ఉన్నాడు, అదే విరాగము. జీవించే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాడు, ఆ బంధాలతోనే ఉన్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. అదే వశిష్ఠ మహర్షికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం చేసి పిల్లలు పుట్టరుగా. శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నాడు, సీతమ్మ తల్లిని, లవకుశులు జన్మించారు. ఇదంతా మోక్షం వచ్చినాకే జరిగింది. జనక మహారాజు మోక్షం వచ్చినాక రాజ్యం చేశాడు. ఇలా ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షల కోట్ల మంది యోగులు, ఋషులు, మునులు, తపస్సంపన్నులు అని మనం వెనక నుంచి చెప్పుకుంటూ వస్తున్న అందరికీ కుటుంబాలు ఉన్నాయి. అది మనకి అవును కుటుంబాలు నిజం, ఈ వ్యవస్థ నిజం అని నిరూపించటానికి బ్రహ్మగారికి సరస్వతీదేవిని, విష్ణువు గారికి లక్ష్మీదేవిని, శివుడు గారికి పార్వతీదేవిని, మళ్ళీ శివుడు గారికి పిల్లల్ని, ఇలా అన్ని పెట్టుకుంటూ వచ్చారు. దేవతలు, దేవుళ్ళు, వివాహ వ్యవస్థలు ఇవన్నీ ఉంటాయని దేవుళ్ళు దేవతల వ్యవస్థ ద్వారా కూడా మనకి బోధించే ప్రయత్నం చేశారు. ఎక్కడ పారిపోమని చెప్పలేదు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జ్ఞానము వైరాగ్యము ఒకటే. జ్ఞానము స్థితి, వైరాగ్యము క్రియ. ఆనందంగా హాయిగా ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అసలు మోసం అనే తలంపే లోపల పుట్టకుండా తనకున్న దానితో, తనకున్న వాళ్లతో, సకల సౌభాగ్యాలతో అన్ని అనుభవిస్తూ ఆనందంగా శాంతిగా జీవించటమే వైరాగ్యము. ఇదే మునులు, ఋషులు, యోగులు చేసినటువంటి, జీవించినటువంటి తపోమయ జీవితము. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్ని వ్యవస్థ ఉంది. అదే మనకి ఇప్పుడు దాకా వచ్చింది, అదే మనకు అందించబడుతుంది. వాళ్ళ కుటుంబాలు గడుపుతూ తపస్సులు చేసుకున్నారు. తపస్సులు ఎందుకు చేశారు? తమ సంపూర్ణతను తెలుసుకోవటానికి. కుటుంబాలు ఎందుకు గడిపారు? సృష్టి ప్రకారం. అసలు మనం కుటుంబాలు జీవించటం, ఆడామగా పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం సృష్టి యజ్ఞము అన్నారు. నీ తల్లిదండ్రుల రుణం అసలు నీకు ఎప్పుడు తీరుతుంది అంటే నువ్వు మళ్ళీ పిల్లల్ని కంటేనే తల్లిదండ్రుల రుణం తీరుతుంది, సృష్టి రుణం తీరుతుంది. ఎందుకంటే సృష్టిని ముందుకు నడిపే ప్రక్రియ అది, సృష్టి చేసుకున్న ఏర్పాటు అని. ఎవరైనా మళ్ళీ ఈ వివాహాలు ఇవన్నీ వదిలేసి పారిపోతారేమోనని ఇది సృష్టి యజ్ఞము. ఈ యజ్ఞం అంటే పవిత్ర కార్యము. నువ్వు మళ్ళీ పిల్లల్ని కనపోతే నువ్వు అటు తల్లిదండ్రులకి ఇటు సృష్టికి రుణం తీర్చినట్టే కాదని చెప్పారు. అందుకని పుత్రులు లేనివాడు పున్నామ నరకాన్ని దాటడని ఒక సూక్తి కూడా చెప్పాడు. ఇక్కడ పుత్రులు అంటే పురుషులు అనుకున్నారు అందరూ, మగబిడ్డలు అనుకున్నారు. కాదు, పురుష పుత్ర అనే పదం సంస్కృతంలో స్త్రీ పురుషులు ఇద్దరినీ సూచిస్తుంది. ఎందుకని నీ వంశం అక్కడ ఆగిపోయింది అంటే నువ్వు సృష్టిని ఆపేశావు. సృష్టిని ముందుకే నడపాలి ఇప్పుడు. అది సృష్టి పెట్టిన విధానం, నువ్వెవరు ఆపటానికి? దానంతటే సాగుతూనే ఉంటుంది అది. అందుకని అందులోకి వెళ్ళి అన్నీ అనుభవించినప్పుడే అందులో చిక్కుకొని పద్మవ్యూహంలో అభిమన్యుడు అక్కడ చనిపోయాడు, కానీ పద్మవ్యూహంలో అర్జునుడు బయటకు వచ్చేస్తాడు. పద్మవ్యూహాన్ని ఛేదించగలడు, వెళ్ళటం వచ్చు, రావటం వచ్చు ఆయనకి. అలా పద్మవ్యూహం అనే సంసారంలో ఈ పంచేంద్రియాల శరీరంతో వెళ్ళి నువ్వు చక్కగా పద్మవ్యూహంలోకి వెళ్ళి తిరిగి వచ్చే అర్జునుడిలా హాయిగా సంసార జీవితంలోకి వెళ్ళి ధర్మంగా మంచిగా బతికితే అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. అలా ధర్మంగా మంచిగా బతుకుతూ మళ్ళీ నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకోవాలి. అదే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించింది. నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఇది అసలు ఆట. ఇక్కడ ఈ ఆటకి జ్ఞాన వైరాగ్యాలు సంపూర్ణంగా ఉపయోగపడతాయి. ఇది జ్ఞానము, ఇది వైరాగ్యము. ఇంకేమన్నా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెప్పేవి విని అర్థం చేసుకొని అర్థమవుతున్నాయి, మాలో గుణమార్పు కలుగుతుంది. ఎన్ని చెప్పినా నేను ప్రతి శీర్షికలో ఒకటే చెబుతా. భౌతికంగా శరీరపరంగా మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుంటున్నా ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మజ్ఞాన విషయాలు, ఆధ్యాత్మిక చదువులో భాగంగా చెప్పుకుంటున్న ఈ శీర్షికలలో ఎన్ని మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా శరీరపరమైన జీవితమే ప్రామాణికము. మనం ఇప్పుడు జీవించే శరీరపరమైనటువంటి జీవితమే ప్రామాణికము.
అది చెబుతుంది నువ్వు ఎలా ఉన్నావు, ఏం పొందావు, నీకు ఆధ్యాత్మిక అభివృద్ధి వచ్చిందా రాలేదా అని. ఇతరులను చూడటం కాదు, నిన్ను నువ్వు చూసుకుంటూ నిన్ను నువ్వు మార్చుకోవడం, నువ్వు మంచిగా ఉండటమే. ఒక్కటే సింపుల్, మంచిగా ఉండటమే. మరి ఎలా అండి, మా ఆవిడ ఎలా ఉంది, మా ఆయన ఎలా ఉన్నాడు, మా పిల్లలు ఎలా ఉన్నారు, మా చుట్టూ ఉన్నోళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారంటే అదే పద్మవ్యూహం. వాళ్ళందరూ అలా లేకపోతే నువ్వు మంచోడు మంచిదాన్ని నీకు ఎడ తెలుస్తుంది? నీకు అసలు ఓర్పు నేర్పు జ్ఞానము వైరాగ్యం వచ్చిందో లేదో ఎడ తెలుస్తుంది? పద్మవ్యూహంలోకి వెళ్ళిన అర్జునుడిలా వెళ్ళు. కానీ అర్జునుడు రథాన్ని తోలుతుంది ఎవరు? కృష్ణ భగవానుడు. అంటే దైవీ సంబంధమైనటువంటి దైవత్వ భావన, మంచి ధర్మాన్ని హృదయంలో పెట్టుకొని నువ్వు సాగితే మంచే కృష్ణుడు, ధర్మమే కృష్ణుడు, దైవత్వ భావనలే కృష్ణ భగవానుడు. మన జీవితం అనే రథాన్ని నడిపేది ఆ మంచి తత్వంతో నడిపితే విజయమే. అదే మొత్తం భగవద్గీత సారాంశం. కురుక్షేత్రం అంటే కురు అంటే కర్ణ, కర్ణ అనేది అంటే చేయుట, కురు అంటే క్రియ, చేయుట. సంస్కృత పదం కురు, అది చేయుట దాని అర్థం. అంటే చేసే, క్షేత్రం అంటే ప్రదేశము, క్రియలు చేసే ప్రదేశం ఏంటి? శరీరము. మన శరీరమే కురుక్షేత్రము. ఈ కురుక్షేత్రంలో మన శరీరము కురుక్షేత్రము, ఇక్కడ కర్మలు చేసేది శరీరమే. ఈ కురుక్షేత్రమనే శరీరంలో ఈ రథాన్ని నడిపేది ఎవరో? ప్రాణశక్తి అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, భగవంతుడు. అందుకని చేసేటప్పుడు, క్రియలు చేసేటప్పుడు ఆల్రెడీ మన శరీరం అనే రథం మన ప్రాణశక్తితోనే నడపబడుతుంది. అదే అనంత ఆత్మశక్తి. అది ధర్మము మంచిగానే ఉంటుంది. నువ్వు శరీర భావంలో అధర్మాలకు వెళ్ళబాక, ఆ ధర్మభావాన్ని గుర్తుపెట్టుకో, మంచిని గుర్తుపెట్టుకో, అలా సాగు. విజయము తథ్యము. ఏంటి విజయము? మోక్షము. దానికోసం ఆయన భగవద్గీత వినిపించారు అర్జునుడికి. అలా మనం రోజు వింటున్నాం, ఏదో మంచి చెప్పుకుంటున్నాం. ఎవరెక్కడ ఏం చెప్పినా ఇంతకు ముందు మహాత్ములు అందించిన దాంట్లోంచి మనం వాడుక భాషలో చెప్పుకుంటున్నాం. అందరూ అదే చెప్తారు. ఇప్పుడు కొత్తగా కనిపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ మహాత్ములు కనిపెట్టేసి చెప్పేశారు. మళ్ళీ దాన్ని మనం మనకు అప్లై చేసుకుని జీవించుకుంటూ వెళ్ళిపోవటం. కాబట్టి భౌతికంగా మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అనేదే కొలత. మీరు ఇప్పుడు మారుతున్నారా, చెడు పోగొట్టుకుంటున్నారా, మంచి వైపు వస్తున్నారా, మంచి మార్పులు తెచ్చుకుంటున్నారా? చుట్టూ ఉన్న మనుషులు అనేక రకాలుగా ఉంటారు. నీ సొంత వాళ్లే నిన్ను ఎన్నో బాధలకు గురి చేయొచ్చు, ఇబ్బందులకు గురి చేయొచ్చు, బయట వాళ్ళు గురి చేయొచ్చు, లేదా నీ మనసే నిన్ను ఇబ్బందులు పెట్టొచ్చు, నీ బంధాలే, నువ్వు వేసుకున్న బంధాలు నిన్ను ఇబ్బందులు పెట్టొచ్చు. ఏదైనా కానీ పద్మవ్యూహమే జీవితం అంతా. పద్మవ్యూహం అంటే ఏంటి? ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, భవిష్యత్తు తెలియదు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ప్రేమగానే ఉండొచ్చు, శత్రుత్వంగానే ఉండొచ్చు, మిత్రత్వంగానే ఉండొచ్చు. అందులో నువ్వు మంచి అనే దాంతో మొత్తం నడుచుకుంటా వెళితేనే నీ జ్ఞానము, నీ వైరాగ్యము, నీ మంచి, నీ ధర్మము ప్రకటించబడుతుంది. అలా ప్రకటించబడటానికి నీకు ఆచరణాత్మకంగా ఉండటానికి ఇవ్వబడింది ఈ శరీరం. నీకు ఎంత జ్ఞానం తెలిసిందో శరీరంతో ప్రకటిస్తావు. అదే నీ ఆచరణ, నువ్వు జీవించే జీవితం. కాబట్టి మనం ఎంత ఆధ్యాత్మికత తెలుసుకున్నా అది బ్రతికే విధానంలోనే తెలుస్తుంది. అంతే తప్ప నేను ఎప్పుడో మోక్షం పొందేసేది అయిపోతానని భ్రమలు పడకుండా, మోక్షం పొందినాక అసలు ఏమీ అవటానికి లేదు, అక్కడ ఉన్న శూన్యం, ఖాళీ, అనంత ఆకాశం ఖాళీ, ఖాళీ అయిపోతావు, అంతే, తెలకాయితంలో అయిపోతావు. అప్పుడు నువ్వు లేవు, నేను లేని నిద్రాస్థితిలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి మోక్షం గురించి కలలు కానీ ఏయో ఊహించుకోకండి. నిద్రాస్థితి ఎలా ఉందో అలా ఉంటుంది. ఆ స్థితిని తెలుసుకోండి. శరీరం అయిపోయినాక అందులో కలిసిపోతాం. మహాత్ములు చెప్పింది అది విదేహముక్తి, జీవన్ముక్తి అన్నారు. ముందే తెలిస్తే బతికొండగానే ఆ స్థితిని అనుభవం చెందితే జీవన్ముక్తులు. లేదు చనిపోయిన తర్వాత ఆ శక్తిలో కలిసిపోయి మళ్ళీ తిరిగి పుట్టకుండా ఉంటే విదేహముక్తి. అది ముక్తి అంతే. ఇంక నువ్వు లేవు, నీ ఎంటిటీ అయిపోయింది. ఆ ఎంటిటీ ఉన్నంత వరకు శరీరంతో నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది మాత్రమే నీ ఆధ్యాత్మిక పురోగతి, నీ ఆధ్యాత్మిక ఔన్నత్యము, నీ ఆత్మోన్నతి. అది ఎంతవరకు వచ్చిందో మీకే ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. పక్క వాళ్ళతో సర్టిఫికెట్లు తీసుకునే వాళ్ళందరూ మోసపోతున్నారు. పక్క వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు నమ్మే వాళ్ళందరూ మోసపోతున్నారు. ఎవరికాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకొని వాళ్ళని వాళ్లే గురువులుగా, మహాత్ములుగా ప్రకటింపజేసుకొని ప్రచారాలు చేసుకునే వాళ్ళందరినీ నమ్మే వాళ్ళందరూ మోసపోతున్నారు. మాయలు, మహిమలు, అద్భుతాలు నమ్మే వాళ్ళందరూ మోసపోతున్నారు. మూఢనమ్మకాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు ఇలాంటివి నమ్మే వాళ్ళందరూ మోసపోతున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే అదంతా శరీర భావన కాదు. శరీరంతో నువ్వు మంచిగా జీవించగలవా? ఈ పద్మవ్యూహంలో జీవితం అయిపోయే వరకు, నీ ఆయువు అయ్యే వరకు. ఆయువు నీ చేతిలో లేదు, సృష్టి చేతిలో ఉంది. అందుకే శీర్షికలు చెప్పుకుంటున్నాం.
కాబట్టి జీవితంలోనే వ్యక్తీకరించబడాలి. మోక్షం అనేది నీ సంపూర్ణతకు సంబంధించిన ఒక చిన్న విషయం, అది పెద్దది కూడా కాదు. ఎందుకంటే ఆ భావన వచ్చేసినాక ఏమీ లేదు, నిద్రాస్థితి లాంటి స్థితి. ఏమీ లేని స్థితిలో ఏం చేస్తావు? అసలు ఉన్నదంతా ఏకత్వ స్థితి, అక్కడ చేయటానికి లేదు, చెప్పడానికి లేదు. అక్కడే మాయలు మహిమలు అద్భుతాలు చెప్పేవాళ్ళు మిమ్మల్ని బురుడీలు కొట్టిస్తున్నారు. అటువంటి స్థితిలో ఏమి రావు. నువ్వే మాయలు చేయలు మహిమలు చేయలు, అసలు నీ ఎగ్జిస్టెన్స్ ఉండదు, నీ ఉనికి ఉండదు. నిద్రలో నీకేమీ తెలియకుండా ఎలా పోయిందో అలాగే నువ్వు అనంతత్వంలో కలిసిపోతావు, సముద్రంలో కలిసిపోయిన నీటి గొట్ల. నువ్వు ఏది చేసినా ఈ శరీరంతోనే చేయాలి. ఇప్పుడు అది ప్రకటింపబడాలి. ఇక్కడ నీ మంచితనం నీ శరీరంతో ప్రకటింపబడాలి. అది నీ ఆధ్యాత్మిక ఔన్నత్యం. అందుకు ఈ శీర్షికలు మాట్లాడుకుంటున్నాం. అందుకని మంచిగా బ్రతికే ప్రయత్నం చేయండి, చెడును వదిలేసే ప్రయత్నం చేయండి. అదే ఆధ్యాత్మిక పురోగతి. అది మీకే తెలుస్తుంది. ఎవరి దగ్గర నిరూపించుకోవాలనుకోబాకండి, ఎవరి నిరూపణలో అసలు అడగబాకండి. ఇవన్నీ తప్పులే, తప్పు మార్గాలు. నిన్ను నువ్వు మలుచుకో, నిన్ను చెక్కుకునే శిల్పివి నీవే. అందంగా చక్కగా మంచిగా నిన్ను నువ్వు తయారు చేసుకో. ఇది జీవితం. ఇది ఎంతసేపు అయినా ఇలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఈ శీర్షికను ఇక్కడ ఆపుకుందాం. అర్థమైన వాళ్ళు జీవితంలో ఆచరించుకుని ముందుకు వెళుతూ, అక్కడేమైనా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, తప్పకుండా చెప్పుకుందాం. ఇది రోజు మర్చిపోవడానికి వీలు లేకుండా మననం చేసుకుంటూ నన్ను నేను ఒక శిల్పిగా, నన్ను నేనే చెక్కుకోవాలి. నా శిల్పాన్ని, నా ఆధ్యాత్మిక శిల్పాన్ని నేనే చెక్కుకోవాలి. నా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, పురోగతిని నేనే సాధించుకోవాలి. నేనే మంచిలో ప్రయాణించాలి. మంచి ఆధ్యాత్మికత, ధర్మమే ఆధ్యాత్మికత అని మీకు మీరు చెప్పుకుంటూ, నాకు నేను చెప్పుకుంటూ, ఈ శీర్షికలు రోజు అలా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి అనువుగా ఉపయోగించుకుందాం. ఇవి పాఠ్యాంశాలు. పాఠ్య గ్రంథాలన్నీ ఇంతకుముందు మహాత్ములు రచించి అందించి వెళ్ళిపోయారు. వాటిలోని మనం కొన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం అంతే. అప్పుడు ఏదైనా సందేహాలు వచ్చినా, మీకు ఏదైనా ప్రశ్నలు అనిపించినా తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. ఇది నమ్మని వాళ్ళు, ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణమైనటువంటి ద్వేషభావనలు కలుగుతున్న వాళ్ళు, కొంతమందికి అకారణ ద్వేషం ఉంటుంది. ఏంటో తెలియదు. అది మరి ఊరికినే ద్వేషం అలా వెళ్ళగొక్కుతూ ఉంటారు. అది ఎందుకో తెలియదు. ఇప్పుడు పాములకు విషం ఉందని మనం పోలికి చెబుతూ ఉంటాం. పాములకు విషం సృష్టి పెట్టింది, పాము తెచ్చుకోలే పాపం. పాములు కరిస్తే మనిషి చనిపోతాడు, పాములు విషం గొక్కుతాయి అనేది సృష్టిలో ఉన్న ఏర్పాటు. పాపం పాము అంత క్రూర జంతువేం కాదు, దాని నిర్మాణం అలా ఉంది. అది కావాలని అంటబడి కరవదు. కానీ మనుషులు అకారణంగా విషం చిమ్ముతారు, విషం కక్కుతారు, ఎదుటోళ్ళకి హాని చేస్తూ ఉంటారు, ఎదుటోళ్ళ మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు, అకారణంగా ద్వేషం పెంచుకుంటారు. ఇది మనుషుల్లో ఉంది ఆ స్వభావం. అందుకని అటువంటి భావనలు కలుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా మీ అహంకారానికి నమస్కారం, అమ్మ మీ అహంకారాలకి, మీ పాదాలకు నమస్కారం, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, చక్కగా మీ విధానాల్లో వెళ్ళిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, నాకు అసలు ఏమీ తెలియదు. నేనే సమూహాలు పోగు చేసుకోను, నేనే కీర్తి ప్రతిష్టలు పెంచుకోను, నేనే పెద్ద పెద్ద సంస్థలు పెట్టేసి ఇప్పుడు నా పేరు ప్రతిష్టలు పెంచుకొని, నా ధన సంపదలు పెంచేసుకొని మీలో ఈర్ష్యాసూయులు రగిలింప చేయను. ఇది ఎలా చెబుతున్నాడు ఏంటి అనుకోపాకండి. నా పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు తెలుసు కాబట్టి, వాళ్ళందరూ ఎలా ఉంటారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి చెబుతున్నా. కొత్త వాళ్ళు మీరు అసలు ఈ పట్టించుకోపాకండి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు నేను ఎప్పుడూ అడ్డం రాను, మీకు నేను ఎప్పుడూ ఏ భంగము కలిగించను. అసలు నన్ను నేను వ్యక్తపరుచుకోను, నేను ఎవరో చెప్పను, నేను ఎటువంటి పేరు ప్రతిష్టలకి పాకులాడను, నేను ఎవరి దగ్గర ధన సంపాదన ఈ ఆధ్యాత్మిక మార్గంలో చేయను, మీకు ఏ విధంగానూ అడ్డురాను. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.